Okay, welcome, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Food Science, Microbiology and Crop Production, SRR Government Arts and Science College, Autonomous Karimnagar. My dear friends, ఏపీ సెట్కి సంబంధించి 2017లో జరిగినటువంటి కంటిన్యూషన్ అంటే నిన్నటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఆ, భాగాల్లో మూడవ భాగమైనటువంటి అంటే ముందు మనం రెండు భాగాలుగా చెప్పుకున్నాం 32 క్వశ్చన్స్ వరకు 33 క్వశ్చన్ నుంచి ఈ రోజు మనం చూస్తున్నాం ఇందులో మేజర్గా మనకు సంబంధించి అంటే ముఖ్యంగా ఏపీ సెట్కి సంబంధించిన లైఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటి 31st క్వశ్చన్ మనం చూస్తున్నాం ఇందులో మనకు మేజర్గా ఏమి ఇచ్చారంటే ఈ డెఫినేషన్స్ ఇచ్చి వాటికి సంబంధించినటువంటి ఆప్షన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది అంటే ఫోటో ఆక్సిడేషన్ ఫోటో రెస్పిరేషన్ ఫోటో పీరియాడిజం ఫోటో లైసిస్ వాటికి సంబంధించి డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది ఫోటో ఆక్సిడేషన్ మనకు తెలుసు కాంతి ఆక్సీకరణం ఫోటో ఆక్సిడేషన్ అంటే కాంతి ఆక్సీకరణానికి సంబంధించినటువంటి ఆ, ఇది ప్రశ్న అంటే ఆ డెఫినేషన్ ఏంటో మనం చూద్దాం ఫోటో ఆక్సిడేషన్ అంటే ఏంటంటే అధిక కాంతి తీవ్రతలో ఏదైతే హై ఇంటెన్సిటీ ఆఫ్ ది లైట్స్ అండర్ ది హై ఇంటెన్సిటీ ఆఫ్ ది లైట్ ది డ్యామేజ్ ఆఫ్ ది సెల్స్ వీ కెన్ కాల్డ్ యాజ్ ఫోటో ఆక్సిడేషన్ దీన్ని కాంతి ఆక్సీకరణం అంటాం సో కాంతి ఆక్సీకరణానికి సంబంధించి ఆ, మనం ఏమని చెప్పుకుంటామంటే ఉమ్, ఈ కణాలు అనేటువంటివి ఏవైతే ఉంటాయో పత్రహరితంలో ఉండేటువంటి కణాలు అవి ఆ, అధిక కాంతి తీవ్రతలో నాశనం కావడాన్ని ఫోటో ఆక్సిడేషన్ అంటాం ఇది ఆప్షన్ 3 కింద మనం చెప్పుకుంటాం అదేవిధంగా ఫోటో పీరియాడిజం కాంతి కాలావధి ఈ కాంతి కాలావధిని గార్నర్ అండ్ అల్లార్డ్ అనేటువంటి శాస్త్రవేత్త కాంతి కాలావధి గురించి చెప్పారు ఈ కాంతి కాలావధికి సంబంధించి మనకు షార్ట్ డే ప్లాంట్స్ అని లాంగ్ డే ప్లాంట్స్ అని డే న్యూట్రల్ ప్లాంట్స్ అని మనం చెప్పుకుంటాం అంటే ఎస్డిపి ఎల్డిపి డిఎన్పికి సంబంధించి మనకు క్రిటికల్ డే లెంత్ ఏదైతే ఉందో మనకు 12 గంటల కాంతి కాలావధిని సగటుగా తీసుకొని దానికంటే తక్కువ లేదా ఎక్కువ లేదా వాటితో సంబంధం లేకుండా ఉండే విధంగా మొక్కలను వర్గీకరించడం జరిగింది ఈ కాంతి కాలావధికి సంబంధించి ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది డ్యూరేషన్ ఆఫ్ ది డే అండ్ నైట్ అండ్ ఫ్లవరింగ్ ఆఫ్ ది ప్లాంట్స్ పుష్పించే మొక్కలపైన కాంతికి సంబంధించినటువంటి అంటే రాత్రి పగలకు సంబంధించినటువంటి ఆ ప్రభావాన్ని మనం కాంతి కాలావధిగా చెప్తాము అని గార్నర్ అండ్ అల్లార్డ్ చెప్పడం జరిగింది అదే నెక్స్ట్ ఫోటోలైసిస్ అంటే దీన్ని మనం కాంతి విశ్లేషణం అంటారు ఇది రాబర్ట్ హిల్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చేశాడంటే కాంతి సమక్షంలో నీటి అణువు అనేటువంటిది విచ్ఛిన్నం చెంది ఇటు ప్రోటాన్లు మరియు ఎట్ ద సేమ్ టైం ఇటు అంటే మీన్స్ ప్రోటాన్స్ దాంతోపాటు ఎలక్ట్రాన్స్గా విడిపోయేటువంటి ఆ, ఆ, కాంతి రసాయన చర్యను మనం ఏమంటామంటే ఫోటోలైసిస్ అంటాం ఈ ఫోటోలైసిస్ కు సంబంధించి మనకు స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ బై లైట్ కాంతి సమక్షంలో నెక్స్ట్ ఫోటో రెస్పిరేషన్ కాంతి శ్వాసక్రియ మనకు తెలుసు ఈ కాంతి శ్వాసక్రియ అనేటువంటి ఆ, ఆ, ఏది ఈ ఆ, పదాన్ని మనకి ఇచ్చినటువంటి శాస్త్రవేత్త డెకర్ ఈ ఫోటో రెస్పిరేషన్ అనేటువంటిది సాధారణంగా C3 మొక్కలు చూపించేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి సాధారణ లక్షణం ఫోటో రెస్పిరేషన్ కాంతి శ్వాసక్రియ ఈ కాంతి శ్వాసక్రియ అనేటువంటిది దీనికి సంబంధించి దీన్ని మనం C2 సైకిల్ అని కూడా మనం పిలుస్తాం లేదా ఈ ఫోటో రెస్పిరేషన్కి సంబంధించి దీన్ని గ్లైకోలేట్ సైకిల్ అని కూడా మనం పిలుస్తాం గ్లైకోలేట్ సైకిల్ C2 సైకిల్ అని కూడా మనం పిలుస్తాం ఈ ఫోటో రెస్పిరేషన్ నిర్వహించేటువంటి కణాంగాలు ముచ్చటగా 3 ఉంటాయి ఏంటంటే అది మైటోకాండ్రియా అదేవిధంగా క్లోరోప్లాస్ట్ దాంతో పాటుగా మనకు ప్రత్యేకించి దీంట్లో అంటే మనకు ఏది కాంతి శ్వాసక్రియ నిర్వహించడానికి మైటోకాండ్రియా క్లోరోప్లాస్ట్తో పాటు 3వ రకమైనటువంటి కణాంగం కూడా ఉంటుంది ఇదే మనకు కాంతి శ్వాసక్రియను నిర్వహించేటువంటి కణాంగం దాన్ని మనం పెరాక్సిజోమ్ అంటాం పెరాక్సిజోమ్ ఈ పెరాక్సిజోము క్లోరోప్లాస్ట్ మైటోకాండ్రియా 3 కణాంగాలు అనేటువంటివి ఈ ఫోటో రెస్పిరేషన్కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రధాన బాధ్యత వహించేటువంటి కణాంగాలుగా మనం చెప్పుకుంటాం ఈ డెకర్ అనేటువంటి శాస్త్రవేత్త కాంతి శ్వాసక్రియకు సంబంధించి నిర్వచించడం జరిగింది మరి కాంతి శ్వాసక్రియ అంటే రెస్పిరేషన్ ఇన్ క్లోరోప్లాస్ట్ డ్యూరింగ్ డే టైం పగటి వేళలోనే మనకు కాంతి అంటే కిరణజన్య సమయక్రియకు బదులు మనకు ఫోటో రెస్పిరేషన్ కాంతి శ్వాసక్రియ జరపడం అనేటువంటి జరుగుతుంది ఇది ఒక రకమైనటువంటి హానికరమైనటువంటి చర్య అని చెప్పుకుంటాం ఇది C3 మొక్కలు చూపే లక్షణం C4 మొక్కలు కాంతి శ్వాసక్రియ జరపవు ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి ఇక నెక్స్ట్ 33 తర్వాత 34 క్వశ్చన్ మనం చూడండి ద లైట్స్ 34కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ద లైట్
సెన్సిటివ్ ప్లాంట్స్ పిగ్మెంట్ ఫైటోక్రోమ్ వాజ్ ఫస్ట్ ఐసోలేటెడ్ బై. అయితే ఏదైతే ఈ కాంతికి సంబంధించినటువంటి అత్యంత సునిశ్చితత్వాన్ని ప్రదర్శించేటువంటి సెన్సిటివ్ పిగ్మెంట్ను అయినటువంటి ఫైటోక్రోమ్ అనేటువంటి ఈ ఫైటోక్రోమ్ను మొట్టమొదటిసారిగా మనకు ఐసోలేట్ చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అన్నారు. ఇక్కడ ఆన్సర్ ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ ఫోటో రెస్పిరేషన్కు సంబంధించి ఇచ్చినటువంటి శాస్త్రవేత్త బట్లర్ అండ్ ఎటాల్. బట్లర్ అండ్ ఎటాల్గా మనం చెప్పుకుంటాం. బట్లర్ అండ్ ఎటాల్. బట్లర్ ఎటాల్ అనేటువంటి శాస్త్రవేత్తలు మనకు ఈ ఆ, ఏది ఈ ఫైటోక్రోమ్కు సంబంధించినటువంటి ఈ లైట్ సెన్సిటివ్ పిగ్మెంట్ వర్ణద్రవ్యాన్ని ఫైటోక్రోమ్ను వీళ్ళు ఐసోలేట్ చేశారు, సెపరేట్ చేయడం జరిగింది. ఎవరు? మనకు బట్లర్ అండ్ కొలీగ్స్. ఈ నెక్స్ట్ 35 క్వశ్చన్ మనం చూసుకున్నప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్, అంటే సరి అయిన స్టేట్మెంట్ కానిది ఏది అని అడిగాడు. చూడండి ఇక్కడ 4 ఇవన్నీ ఏంటంటే మనకు మినరల్ న్యూట్రిషన్కు సంబంధించి, అంటే ఖనిజ ఖనిజాలకు సంబంధించినటువంటి, ఖనిజ మూలకాలకు సంబంధించినటువంటి, ఖనిజ పోషణకు సంబంధించినటువంటి, ముఖ్యంగా మొక్కల యొక్క పెరుగుదల అభివృద్ధికి తోడ్పడేటువంటి సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. మనకు ఫోటో ఇది ప్రత్యేకించి ప్లాంట్ ఫిజియాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ కానిది ఏది అని అడిగాడు. చూడండి, కాల్షియం ఈజ్ ఏ కాంపోనెంట్ ఆఫ్ క్లోరోఫిల్. కాల్షియం అనేటువంటిది మనకు క్లోరోఫిల్లో ఒక అనుఘటకంగా ఉంటుందని చెప్పాడు. తప్పు. ఎందుకంటే కాల్షియం అనేటువంటిది మనకు ఈ క్లోరోఫిల్ అంటే పత్రహరితంలో అనుఘటకంగా ఉండదు. కాల్షియం కాకుండా ఇక్కడ మెగ్నీషియం అని ఇచ్చినట్లయితే మనం ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్గా మనం పెట్టుకోవచ్చు. మెగ్నీషియం అనేటువంటిది మనకు క్లోరోఫిల్లో పిగ్మెంట్గా ఉంటుంది. ఎందుకంటే క్లోరోఫిల్ ఏ ఫార్ములా ఏంటిదంటే C55H72O5N4EMG. ఇది క్లోరోఫిల్ ఏ ఫార్ములా. మరి క్లోరోఫిల్ బి ఫార్ములా ఏంటిది? C55H70O5O6N4MG. O5 కాదు, O6. ఇక్కడనేమో క్లోరోఫిల్ ఏ ఫార్ములా ఏంటిది? C55H72O5N4MG. క్లోరోఫిల్ బి ఫార్ములా ఏంటిది? C55H70O6N4MG. అంటే ఇక్కడ మనకి ఏమర్థమైంది? క్లోరోఫిల్ ఏకి క్లోరోఫిల్ బికి మనకు ఇక్కడ 2 హైడ్రోజన్ తక్కువైనాయి, అదేవిధంగా ఇక్కడ ఒక ఆక్సిజన్ ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని గమనించాలి. అంటే OH అనేటువంటిది ఇక్కడ మిస్ అయింది, ఒక హైడ్రాక్సిల్ అయాన్ ఉండదు ఇందులో, గుర్తుపెట్టుకోండి. అయితే ఇందులో రెండిట్లో కూడా అనుఘటకంగా ఏముంది మీరు గమనించినప్పుడు కామన్గా మనకు మెగ్నీషియం అనేటువంటిది ఉంటుంది. చూడండి, మెగ్నీషియం. ఈ మెగ్నీషియం అనేటువంటిది ఏంటిదంటే 4 రింగ్లో సెంటర్లో ఉండేటువంటిది ఏంటిదంటే మెగ్నీషియం. ఈ మెగ్నీషియం 4 రింగ్ అంటే 4 పిర్రోల్ వలయాలు ఉండి మనకు ఈ ఫైటాల్ అనేటువంటిది, తోక అనేటువంటిది ఉంటుంది. ఈ 4 నిర్మాణంలో అనుఘటకంగా మధ్యలో ఉండేటువంటిది ఏంటిదంటే మెగ్నీషియం. సో మెగ్నీషియం అనేటువంటిది మనకు మేజర్గా కాంపోనెంట్ ఇన్ క్లోరోఫిల్గా మనం చెప్పుకోవచ్చు. అది 4 నిర్మాణం. దీన్ని ఫైటాల్ టేల్ అని మనం పిలుస్తాం. ఫైటాల్ టేల్ ఇది 20 కార్బన్స్తో కూడి ఉండేటువంటి నిర్మాణం, ఫైటాల్ టేల్. ఇది క్లోరోఫిల్కి సంబంధించినటువంటి నిర్మాణం. ఇక సెకండ్ చూడండి, ఐరన్ ఈజ్ ద స్ట్రక్చరల్ కాంపోనెంట్ ఆఫ్ పోర్ఫైరిన్ మాలిక్యూల్. ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఐరన్ ఈజ్ ద స్ట్రక్చరల్ కాంపోనెంట్ ఆఫ్ పోర్ఫైరిన్ మాలిక్యూల్. ఐరన్ అంటే Fe కరెక్టే. ఎందుకంటే ఫెర్రస్ అనేటువంటిది 4 అనేటువంటి మాలిక్యూల్లో మనకు స్ట్రక్చరల్ కాంపోనెంట్గా ఉంటుంది, మనకు తెలుసు. ఓకేనా? అదేవిధంగా బోరాన్ ప్లేస్ ఇన్ ఇంపార్టెంట్ రోల్ ట్రాన్స్లోకేషన్ ఆఫ్ షుగర్స్. ఇది కూడా కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే. బోరాన్ మనకు తెలుసు. ఇక్కడ బోరాన్ అనేటువంటిది పరాగరేణు మొలకెత్తడంలో తోడ్పడుతుంది. అంతేకాకుండా ఈ బోరాన్ అనేటువంటిది ప్రత్యేకించి ఈ పోషక కణజాలంలో ఏదైతే మనం చెప్పుకునేటువంటి పోషక కణజాలం అంటే ఫ్లోయంలో ఉందో, ఈ ఫ్లోయంలో షుగర్స్ అంటే మీన్స్ సుక్రోజ్ రూపంలో రవాణా చెందించడంలో కూడా ఈ బోరాన్ అనేటువంటి మూలకం తోడ్పడుతుంది. ఇక లాస్ట్ వన్ చూడండి, మాలిబ్డినం ప్లేస్ ఇన్ యాక్టివ్ రోల్ ఇన్ నైట్రోజన్ ఫిక్సేషన్. తెలుసు మాలిబ్డినం MO. ఈ మాలిబ్డినం అనేటువంటిది ముఖ్యంగా నైట్రోజనేజ్ అనే ఎంజైమ్లో అనుఘటకంగా ఉంటుంది. ఈ నైట్రోజనేజ్ ఎంజైమ్ పనిచేయాలంటే ముఖ్యంగా కావాల్సినటువంటి ఏంటి అంటే ఆ మాలిబ్డినం ఐరన్ అంటే ఫెర్రస్ కావాలి, ఐరన్ కావాలి. ఈ రెండు కూడా ఏది నైట్రోజనేజ్ అనే ఎంజైమ్ పనిచేయడానికి తోడ్పడుతుంది. అంటే నత్రజని స్థాపనలో మాలిబ్డినం ఎంజైమ్తో పాటు ఐరన్ అనేటువంటి న్యూట్రియంట్ కూడా తోడ్పడుతుంది. ఐరన్ అయాన్, మాలిబ్డినం, ఫెర్రస్ కూడా ఈ
నైట్రోజన్ ఫిక్సేషన్లో నైట్రోజనేజ్ ఎంజైమ్ పనిచేయడానికి తోడ్పడుతుంది. మరి ఇక్కడ అడిగింది ఏంటిది ప్రశ్న? సరి కానిది ఏది అన్నాడు. కాబట్టి కాల్షియం అనేటువంటిది కాంపోనెంట్ ఆఫ్ క్లోరోఫిల్. క్లోరోఫిల్ యొక్క అణు నిర్మాణంలో అనుఘటకంగా కాల్షియం ఉంటుంది అంటే తప్పు. దానికి బదులుగా ఏముండాలి? యాక్చువల్గా మెగ్నీషియం ఉంటే కరెక్ట్ అయ్యేది. కాల్షియం ఉంది కాబట్టి వచ్చిన ప్రశ్నకు సరైన సమాధానం ఇది. ఇది సరికాని జత. ఇంకా 36 ఇది జతపరచమన్నాడు. ఇది నైట్రోజన్ సైకిల్కి సంబంధించినటువంటి ప్రశ్న. మీరు అభ్యర్థులు గమనించాలి. నైట్రోజన్ సైకిల్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. మీరు గమనిస్తే చూడండి, ఇలా నైట్రిఫికేషన్, డీనైట్రిఫికేషన్, నైట్రోజన్ ఫిక్సేషన్, అమోనిఫికేషన్. నైట్రిఫికేషన్ అంటే అర్థం ఏంటిది? అమోనియాను ఏం చేయాలి? అమోనియాను నైట్రేట్స్గా ఏం చేయాలి? కన్వర్షన్ చేసేటువంటి విధానాన్ని నైట్రిఫికేషన్ అంటారు. ఈ నైట్రిఫికేషన్ రెండు దశల్లో జరుగుతుంది. మొదట ఈ అమోనియా అనేటువంటిది నైట్రేట్స్గా మారుతుంది. ఆ నైట్రైట్స్ నుంచి నైట్రేట్స్గా మనకు బ్యాక్టీరియా అనేటువంటి తోడ్పడుతుంది. నైట్రేట్ రిడక్టేజ్కి నైట్రోసోమోనాస్, నైట్రోసోకోకాస్ అనేటువంటి బ్యాక్టీరియాలు ఈ నైట్రిఫికేషన్లో తోడ్పడతాయి. తెలుగులో దీన్ని నత్రీకరణం అంటారు. ఈ నత్రీకరణలో తోడ్పడేటువంటి బ్యాక్టీరియా, నత్రీకరణ బ్యాక్టీరియా నైట్రోకోకస్, నైట్రోమోనాస్ అనేటువంటి బ్యాక్టీరియాలు అమోనియా నుంచి నైట్రేట్స్గా కన్వర్ట్ చేయడంలో తోడ్పడతాయి. మరి డీనైట్రిఫికేషన్ అంటే ఏంటిది? దీన్ని తెలుగులో వినత్రీకరణం అంటారు. ఇది ఒక హానికరమైనటువంటి చర్య. అంటే ఏదైతే మొక్కలకు ఉపయోగకరమైనటువంటి అమోనియా కానీ, నైట్రేట్స్ కానీ, నైట్రైట్స్ కానీ ఇవి మనకు వాతావరణంలోని అనునత్రజనిగా మారి వాయు రూపంలో వాతావరణంలో కలిసేటువంటి ప్రక్రియను డీనైట్రిఫికేషన్ అంటారు, వినత్రీకరణ అంటారు. దీనికి తోడ్పడేటువంటి బ్యాక్టీరియా వినత్రీకరణ బ్యాక్టీరియా. దీనికి థయోబాసిల్లస్ డీనైట్రిఫికెన్స్ అనేటువంటి బ్యాక్టీరియా తోడ్పడుతుంది. ఇక మూడోది నైట్రోజన్ ఫిక్సేషన్. మనకు ఈ నైట్రోజన్ ఫిక్సేషన్కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ముఖ్యంగా ఈ ఆ, నైట్రోజన్ ఫిక్సేషన్లో మనకు ఏదైతే వాతావరణంలోని ప్రత్యేకంగా వాతావరణంలో ఉండేటువంటి ఈ ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే ఏంటంటే వాతావరణం ఉండేటువంటి అనునత్రజనిని, నత్రజని స్థాపన అంటాం నైట్రోజన్ ఫిక్సేషన్. నత్రజని స్థాపన వాతావరణంలో ఉండేటువంటి అనునత్రజని, ఇది వాతావరణంలో 78% ఉంటుంది. వాతావరణంలో అత్యధిక వాయువు ఏంటంటే నైట్రోజన్. ఇది మాలిక్యులర్ స్టేట్లో ఉంటుంది. రెండు నైట్రోజన్ పరమాణువుల మధ్యలో మూడు హైడ్రోజన్ బంధాలు ఉండి చాలా దృఢమైన బంధాలతో కూడి ఉంటుంది. ఈ నైట్రోజన్ మొక్కలకు వినియోగపడదు. ఇలాంటి వినియోగపడని నైట్రోజన్ను మొక్కలకు ఉపయోగకరమైనటువంటి అమోనియా రూపంలో కానీ ఇతర రూపాల్లో కానీ నైట్రోజన్కు సంబంధించినటువంటి రూపాల్లో భూమిలో స్థాపన చేసే విధానాన్ని నత్రజని స్థాపన అంటారు. ఇది భౌతికపరమైనటువంటి నత్రజని స్థాపన ఉంటుంది, భౌతికపరమైనటువంటిది. రసాయన పరంగా హేబర్ విధానంలో మనకు హేబర్ బాష్ పద్ధతిలో రసాయన పద్ధతిలో తయారు చేయబడతారు. రసాయన పద్ధతిలో మొట్టమొదటిసారిగా తయారు చేయబడిన రసాయన పదార్థం యూరియా, మనకు తెలుసు, ఎరువు. అదేవిధంగా జీవ పద్ధతిలో అంటే జీవ నత్రజని స్థాపన, బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్. దీనికి మనకు దీన్ని మనం ఏమని పిలుస్తామంటే డై అజోట్రోఫీ అని పిలుస్తాం, జీవ నత్రజని స్థాపన. ఈ జీవ నత్రజని స్థాపనలో ముఖ్యంగా తోడ్పడేటువంటివి బ్యాక్టీరియాలు, అంటే కేంద్రక పూర్వ జీవులు అనేటువంటి బ్యాక్టీరియా, సైనో బ్యాక్టీరియాలు వాతావరణంలో ఉండేటువంటి నత్రజనిని భూమిలో స్థాపన చేస్తాయి. కాబట్టి దీన్ని నత్రజని స్థాపన అని పిలుస్తాం. ఇక నెక్స్ట్ అమోనిఫికేషన్. ఏదైతే జీవులు, జంతువుల యొక్క శరీరాలు, మొక్కల యొక్క శరీరాలు చనిపోయిన తర్వాత అవి డీకంపోజ్ అయ్యి అంటే కుళ్ళిపోయి అంటే సేంద్రియ పదార్థంగా మారి అందులో ఉండేటువంటి సంక్లిష్ట పదార్థాలు మొక్కలకు ఉపయోగకరమైనటువంటి వివిధ రూపాలుగా మారేటువంటి ప్రక్రియను అమోనిఫికేషన్ అంటారు. అమోనిఫికేషన్ లేదా అమోనీకరణ అంటారు. తెలుగులో ఏమంటాం? అమోనీకరణ. ఇది ఒక రకమైనటువంటి పూతికాహార బ్యాక్టీరియాలు, బ్యాసిల్లస్ జాతులు. ఈ బ్యాక్టీరియాలు ఈ మనకు ఈ జీవుల దేహాలు చనిపోయిన తర్వాత మొక్కల, జంతువులకు సంబంధించినవి అవి వాటి నుంచి ప్రోటీన్స్ నుంచి లేదా మొక్కల జంతువుల యొక్క దేహంలో ఉండేటువంటి వివిధ రకాల సంక్లిష్ట ప్రోటీన్లను కన్వర్ట్ చేసి అమోనియాగా మార్చేటువంటి ప్రక్రియను మనం అమోనిఫికేషన్ అంటారు. ఇది మనకు మొత్తానికి కలిపితే నైట్రోజన్ సైకిల్గా మనం చెప్పుకుంటాం, నైట్రోజన్ వలయంగా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. నైట్రోజన్ సైకిల్, నత్రజని వలయంగా మనం చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ 37 చూడండి. ది ఫాలోయింగ్ ప్రోటీన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రోటీన్ సింథసిస్. మనకు తెలుసు, ఏదైతే మనకు డిఎన్ఏకు సంబంధించి డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ, దాన్ని మనం ట్రాన్స్క్రిప్షన్ అన్నాం. ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ ఏర్పడే విధాన్ని ట్రాన్స్లేషన్ అంటాం. ఈ విధంగా ప్రోటీన్ ఏర్పడేటువంటి క్రమంలో ప్రోటీన్ సింథసిస్కి సంబంధించి రైబోజోమ్కు సంబంధించి
ఈ కింది వాటిలో తోడ్పడేటువంటివి ప్రోటీన్స్కి సంబంధించినటువంటివి ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్లో అడిగాడు. అంటే వీటికి సంబంధించి రైబోజోమ్ పైన ఏది ఇది వీటికి సంబంధించినటువంటి సీక్వెన్స్ అడిగాడు. ఇందులో మొదటి సీక్వెన్స్ ఈ ట్రాన్స్లేషన్ ప్రాసెస్కి సంబంధించి అంటే అనువాద ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రక్రియలో అంటే డిఎన్ఏ నుంచి మనకు కేంద్రకం నుంచి ఎంఆర్ఎన్ఏ ఏర్పడుతుంది, దీన్ని మనం ట్రాన్స్లేషన్ అన్నాం. ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ ఏర్పడేటువంటి దశను ట్రాన్స్లేషన్ అంటారు. మొదటిది ట్రాన్స్క్రిప్షన్ కేంద్రకంలో జరుగుతుంది, ట్రాన్స్లేషన్ కణద్రవ్యంలో జరుగుతుంది ఎంఆర్ఎన్ నుంచి ప్రోటీన్లు ఏర్పడేటువంటి క్రమంలో. ఈ విధంగా కణద్రవ్యంలో ఎంఆర్ఎన్ నుంచి ప్రోటీన్ ఏర్పడేటువంటి క్రమంలో మనకు తోడ్పడేటువంటి వివిధ రకాల రైబోజోమ్లకు సంబంధించినటువంటి ప్రోటీన్స్ ఏ విధంగా తోడ్పడతాయి అంటే ఏ విధంగా ప్రోటీన్ సింథసిస్లో రైబోజోమ్ పైన ఇన్వాల్వ్ అవుతాయి అనేటువంటి ఫ్యాక్టర్స్, ప్రోటీన్ సింథసిస్లో తోడ్పడేటువంటి ఫ్యాక్టర్స్ను వరుస క్రమంలో గుర్తించండి అన్నారు. ఈ వరుస క్రమంలో గుర్తించేటువంటి చూడండి, ఫస్ట్ వన్ IF2 అంటే ఇనిషియేషన్ ఫ్యాక్టర్ 2, దిస్ ఇస్ ది ఫస్ట్ స్టేజ్. తర్వాత సెకండ్ వన్ RF1, తర్వాత థర్డ్ వన్ RRF, ఫోర్త్ వన్ EFTU, లాస్ట్ వన్ EFG. ఇది మనకు ఈ ట్రాన్స్లేషన్ ప్రాసెస్లో ప్రోటీన్ల సంశ్లేషణలో వరుస క్రమంగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ 38 క్వశ్చన్ చూడండి. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ టూల్స్ అప్లైడ్ ప్రోటియోమిక్స్. ఏదైతే ప్రోటియోమిక్ సంబంధించి మనం వివిధ రకాల టూల్స్ని ఏ విధంగా అప్లై చేస్తాము వరుస క్రమంలో అని మనం చెప్పుకున్నప్పుడు ఈ సీక్వెన్స్ను మనం కరెక్ట్ ఆర్డర్లో గుర్తించమన్నాడు. ఇలా గుర్తించమన్నప్పుడు మొదటి చూడండి, నెంబర్ 1 ఐసోలేషన్ ఆఫ్ ప్రోటీన్స్, నెంబర్ 2 IEF, నెంబర్ 3 SGS పేజ్, నెంబర్ 4 మాల్డీ టాఫ్. ఇది ఫోర్త్ వన్. ఇది వరుస క్రమం, ఐసోలేషన్ ఆఫ్ ప్రోటీన్స్, IEF, SGS పేజ్ అండ్ మాల్డీ టాఫ్. ఇది మనకు కరెక్ట్ సీక్వెన్స్ ఇన్ ది ప్రోటియోమిక్స్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 39 క్వశ్చన్ మనం చూసినప్పుడు 5 ప్రోటీన్స్ విత్ ది ఫాలోయింగ్ PI వాల్యూ వర్ సెపరేటెడ్ బై ఐసోఎలెక్ట్రిక్ ఫోకసింగ్. ఏదైతే ఐసోఎలెక్ట్రిక్ ఫోకసింగ్ చేత మనం ఏదైతే పిఐ వాల్యూస్ను మనం గుర్తించబడ్డప్పుడు దీనికి సంబంధించినటువంటి మైగ్రేషన్కి సంబంధించి ఏ విధంగా మైగ్రేట్ అవుతాయి క్లోజెస్ట్ టు ఫోర్తెస్ట్ అంటే దగ్గర నుంచి దూరం వరకు అమర్చమన్నాడు. ఏదైతే పిఐ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అది దగ్గర నుంచి దూరం దిశగా అమర్చమని చెప్పాడు. అంటే దగ్గర ఉండేది ఏంటిది, తర్వాత దూరంగా ఉండేది. దగ్గర ఉండేది చూసినప్పుడు 2.9, తర్వాత 3.6, తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా వరుసగా చూడండి, నెక్స్ట్ 6.5, తర్వాత 7.2, లాస్ట్ 8.5. ఈ వరుస క్రమంలో దగ్గర నుంచి దూరం వైపు ఇది మనకు 2.9, తర్వాత 3.6, 2.9, 3.6, 6.5, 7.2, 8.5. ఇది వరుస క్రమం. నెక్స్ట్ 40 చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. సోమోక్లోనల్ వేరియేషన్, హ్యాప్లాయిడ్ కల్చర్, ప్రోటోప్లాస్ట్ ఐసోలేషన్, సెకండరీ మెటాబోలైట్ ప్రొడక్షన్. ఇది మనకు ప్లాంట్ టిష్యూ కల్చర్కి సంబంధించినటువంటి క్వశ్చన్గా మనం భావిస్తాం. దీనికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇందులో మేజర్గా మనం జతపరిచేటువంటి క్రమంలో చూడండి, సోమోక్లోనల్ వేరియేషన్కి సంబంధించి ఉపయోగించేటువంటి కల్చర్ మనం క్యాలస్ కల్చర్గా మనం చెప్పుకుంటాం. అంటే క్యాలస్ వర్ధనంలో సోమోక్లోనల్ వేరియేషన్స్ అనేటువంటివి ఏర్పడతాయి. ఓకేనా. తర్వాత హ్యాప్లాయిడ్ కల్చర్ అంటే ఈ ఏకస్థితిక వర్ధనం, ఏకస్థితిక మొక్కలను ఉత్పత్తి చేయడానికి తోడ్పడేటువంటి వర్ధనం ఏంటిదంటే యాంథర్ కల్చర్, పరాగకోశ వర్ధనాన్ని మనం చెప్పుకుంటాం. పరాగకోశ వర్ధనం ద్వారా ఏకస్థితిక మొక్కలను మనం ఉత్పత్తి చేయవచ్చు. సోమోక్లోనల్ వేరియేషన్స్ అనేటువంటిది దానికి ఉపయోగించేటువంటి కల్చర్ క్యాలస్ కల్చర్. నెక్స్ట్ ప్రోటోప్లాస్ట్ కల్చర్, జీవ పదార్థాల ఐసోలేషన్, ప్రోటోప్లాస్ట్ ఐసోలేషన్, జీవ పదార్థాలను వేరు చేయడానికి మనకు తోడ్పడేటువంటి ఎంజైమ్స్ ఏంటిదంటే సెల్ వాల్ డిగ్రేడింగ్ ఎంజైమ్. మనకు తెలుసు వీటికి సంబంధించినటువంటి కైటినేస్, పెక్టినేస్, లైపేజెస్, వీటికి సంబంధించినటువంటి వివిధ రకాల ఎంజైమ్స్ అనేటువంటివి ప్రోటోప్లాస్ట్ ఐసోలేషన్లో సెల్ వాల్ డిగ్రేడింగ్ ఎంజైమ్స్ అనేటువంటివి తోడ్పడతాయి. నెక్స్ట్ సెకండరీ మెటాబోలైట్ ప్రొడక్షన్, ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాల యొక్క ఉత్పత్తి కోసం మనం చేసేటువంటి వర్ధనం. ఎలాంటి వర్ధనం అంటే సస్పెన్షన్ కల్చర్. సస్పెన్షన్ కల్చర్ను దేనికోసం చేస్తామంటే సెకండరీ మెటబోలైట్స్ ప్రొడక్షన్, ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలను ఉత్పత్తి చేయడం కోసం చేసేటువంటి వర్ధనాన్ని మనం సస్పెన్షన్ కల్చర్ అని మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ 41 క్వశ్చన్ చూడండి, ఇది కూడా జతపరచడం. ఇది ముఖ్యంగా మనకు మాలిక్యులర్ బయాలజీ, సెల్ బయాలజీకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ప్లాస్మా మెంబ్రెయిన్ అనేటువంటిది మనం తీసుకున్నప్పుడు ఇది ఏ విధంగా ఉంటుంది, న్యూక్లియస్ అనేటువంటిది మనకు ఏ విధంగా, మైటోకాండ్రియా అనేటువంటిది ఏ విధంగా, అదేవిధంగా మైక్రోబాడీస్ అనేటువంటివి ఎలాంటి ఎంజైమ్స్ తోటి మనం ఏ విధంగా ముడివేయబడి ఉంది అని జతపరచమన్నాడు. చూడండి, ప్లాస్మా మెంబ్రెయిన్ 5 న్యూక్లియోటైడేజ్ అనేటువంటి ఎంజైమ్,
న్యూక్లియస్ అనేటువంటిది డిఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్. ఓకే. దెన్ మైటోకాండ్రియా ఎస్జిహెచ్. తర్వాత మైక్రోబాడీస్ కెటలేస్ అండ్ పెరాక్సిడేజెస్, దీస్ ఆర్ ద ఎంజైమ్స్. ఈ ఎంజైమ్స్ వీటితో అనుసంధానించబడి అనుబంధంగా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ప్లాస్మా మెంబ్రేన్లో 5 న్యూక్లియోటైడేజ్, న్యూక్లియస్లో డిఎన్ఏ పాలిమరేజ్, మైటోకాండ్రియా మనకు ఎస్డిహెచ్, మైక్రోబాడీస్ అంటే సూక్ష్మదేహాలకు సంబంధించి కెటలేస్ అండ్ పెరాక్సిడేజెస్. ఇంకా 42 క్వశ్చన్ మనం చూసుకున్నప్పుడు ఇందులో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈస్ నాట్ మ్యాచ్డ్ కరెక్ట్లీ, అంటే కరెక్ట్గా మ్యాచ్ చేయబడినటువంటిది అడిగాడు. నాట్ అన్నాడు. మీరు నాట్ అని చదవకపోతే మరి పొరపాటు చేయడానికి అవకాశం ఉంటుంది. చూడు ఫస్ట్ వన్ చూడండి, ప్రొడక్షన్ ఆఫ్ రికాంబినెంట్ ప్రోటీన్ ఎక్స్ప్రెషన్ వెక్టార్. ఎక్స్ప్రెషన్ వెక్టార్ ద్వారా మనకు రికాంబినెంట్ ప్రోటీన్స్ను ఉత్పత్తి చేయవచ్చు, అది కరెక్ట్. నెక్స్ట్ సి చూడండి, ఇమ్యూనలాజికల్ డిటెక్షన్ మెథడ్ ఎలిసా ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అస్సే అని మనకు ఇది ముఖ్యంగా ఎయిడ్స్ వ్యాధిని గుర్తించడంలో కానీ దాంతో పాటుగా ఇమ్యులాజికల్ డిటెక్షన్ మెథడ్లో ఈ ఎలిసా టెస్ట్ను ఉపయోగిస్తారు. తర్వాత మెజర్మెంట్ ఆఫ్ రేడియో యాక్టివిటీ, దీనికోసం మనకు సింటిలేషన్ కౌంటింగ్ అనేటువంటిది ఉపయోగిస్తాం మెషిన్. కాబట్టి డి అనేటువంటిది కూడా కరెక్టే. మరి కరెక్ట్గా ఏంటిది, టైప్ ఆఫ్ మాలిక్యులర్ మార్కర్. టైప్ ఆఫ్ మాలిక్యులర్ మార్కర్ వైఏసి కాదు, ఇది వైఏసి అనేటువంటిది ఈస్ట్కి సంబంధించినటువంటిది, ఇది వైఏసి అంటాం. ఇది టైప్ ఆఫ్ మాలిక్యులర్ మార్కర్ కాదు. మాలిక్యులర్ మార్కర్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఐఎస్ఎస్ఆర్ కానీ, అదేవిధంగా ఇవే కాకుండా మనకు వివిధ రకాల మార్కర్స్ అనేటువంటివి ఉంటాయి. అది వైఏసి మాత్రం మార్కర్ కాదు. నెక్స్ట్ 43 క్వశ్చన్, ఇది కూడా మనకు జతపరిచేది. ఇది ఎంజైమ్స్కి సంబంధించినటువంటిది. ఈ ఎంజైమ్ వేటితో అనుసంధానించబడి ఉంటుంది అని మనం తీసుకున్నప్పుడు అల్లోస్టెరిక్ ఎంజైమ్. అంటే అల్లోస్టెరిక్ ఎంజైమ్ కింది వాటిలో ఏది ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు అంటే అల్లోస్టెరిక్ ఎంజైమ్కి ఎగ్జాంపుల్ ఏటీ కేజ్. తర్వాత ఐసో ఎంజైమ్కి ఎగ్జాంపుల్ ఎల్డిహెచ్. మల్టీ ఎంజైమ్ కాంప్లెక్స్, దీన్నే మనం పీడిసి అని మనం పిలుస్తాం. అదేవిధంగా కో ఎంజైమ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎస్టైల్ కో ఎంజైమ్ ఏ. ఇవి ఎంజైమ్కి సంబంధించినటువంటివి జతపరిచినటువంటి అంశాలు. ఇక నెక్స్ట్ 44 క్వశ్చన్ మనం తీసుకున్నప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ మ్యాచ్డ్ కరెక్ట్లీ అన్నాడు. కరెక్ట్గా మ్యాచ్ చేయబడింది అన్నాడు. కరెక్ట్గా మ్యాచ్ చేయబడింది సి. ఇందులో ప్రోటీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇలాంగేషన్ ఆఫ్ ట్రాన్స్లేషన్. ఈ ట్రాన్స్లేషన్కి సంబంధించినటువంటి ప్రోటీన్ ఇలాంగేషన్కి సంబంధించినటువంటి ఎలాంగేషన్ ఆఫ్ ట్రాన్స్లేషన్లో తోడ్పడేటువంటి ప్రోటీన్ ఏదంటే ఈఎఫ్టియు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. కరెక్ట్ మ్యాచ్ చేయబడింది. నెక్స్ట్ 45 చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ నాట్ పేర్డ్ కరెక్ట్లీ, అంటే కరెక్ట్గా మ్యాచ్ చేయబడింది అన్నాడు. 44 చూడండి, కరెక్ట్గా మ్యాచ్ చేయబడింది అడిగాడు. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి చదివి. 45 ఏమో నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నాడు. సో ఫస్ట్ వన్ చూడండి, ఆల్ ఫ్యామిలీ ఆఫ్ రిపిటేటివ్ ఎలిమెంట్స్ లైన్స్, ఇది కాదు, తప్పు. మిగతా బీసీడీ చూద్దాం. ట్రాన్స్పోజన్స్ ఐడెంటిఫైడ్ ఇన్ డ్రాసోఫిలా ఫిలిమెంట్స్. కాబట్టి ఈ ట్రాన్స్పోజన్స్ ఎంజైమ్స్ వీటిని మనం మనం జంపింగ్ జీన్స్ అని కూడా మనం పిలుస్తాం, ఎగిరే జన్యువులు అని కూడా మనం చెప్తాం. ఇది బార్బారా మెక్లింటాక్ అనేటువంటి శాస్త్రవేత్త మనకి ఈ ట్రాన్స్పోజాన్స్ గురించి వివరించడం జరిగింది. ఈ ట్రాన్స్పోజాన్స్ అనేటువంటిది డ్రాసోఫిలాలో మనకు కనుగొనడం జరిగింది. ఇది పెలిమెంట్కి సంబంధించి. తర్వాత టాండమ్లీ రిపీటెడ్ ఎలిమెంట్స్ మనం ఏమని పిలుస్తామంటే విఎన్టీఆర్స్ అని మనం పిలుస్తాం. ఓకేనా. తర్వాత మొబైల్ ఎలిమెంట్స్ ఫౌండ్ ఇన్ మేజ్. ఈ మొబైల్ ఎలిమెంట్స్నే మనం జంపింగ్ జీన్స్ అని మనం పిలుస్తాం. బార్బారో మెక్లింటాక్ అనేటువంటిది ఇక్కడ కనుక్కున్నాడు. దీన్ని ఏసీడిఎస్ ఎలిమెంట్స్ అని కూడా మనం పిలుస్తారు. సో బీసీడీ అనేటువంటివి కరెక్ట్. ఆల్ ఫ్యామిలీస్ ఆఫ్ రిపిటేటివ్ ఎలిమెంట్స్ లైన్స్ అని వీటిని పిలవకూడదు, వీటి తప్పు. కాబట్టి నాట్ కరెక్ట్ పేరుడ్ అన్నప్పుడు ఏ అనే ఆన్సర్ దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ 46 చూడండి, ఇది అసెర్షన్ రీజన్ ఇచ్చాడు, అంటే మనకు నిశ్చిత వాక్యం మరియు సరైన కారణాన్ని ఇచ్చాడు. అమైలో అసైలేషన్ ఆఫ్ టిఆర్ఎన్ఏ ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ ఈజ్ ఎ వెరీ అక్యురేట్ ప్రాసెస్. ఆర్ అంటున్నాడు, ప్రూఫ్ రీడింగ్ డస్ నాట్ అకర్ ఇన్ అమైలేషన్ ఆఫ్ టిఆర్ఎన్ఏ బై అమైలో అసైల్ టిఆర్ఎన్ఏ సింథసిస్ అన్నాడు. ఇప్పుడు దీనికి ఏమని పిలుస్తామంటే ఏ ఇస్ ట్రూ ఆర్ ఇస్ ఫాల్స్. ఎందుకు? అమైలో అసైలేషన్ ఆఫ్ టిఆర్ఎన్ఏ ఇస్ వెరీ అక్యురేట్ ప్రాసెస్, అది ఒక ఖచ్చితంగా జరిగేటువంటి ప్రక్రియ. అయితే ఈ ప్రూఫ్ రీడింగ్ అనేటువంటిది డస్ నాట్ అకరింగ్ అమైలో అసైలేషన్ అన్నాడు, కానీ డస్ నాట్ అకరింగ్ కాదు, ఖచ్చితంగా కావాలి. ప్రూఫ్ రీడింగ్కు అమైలో అసైలేషన్ కావాలి, కానీ ఇక్కడ డస్ నాట్ అన్నాడు కాబట్టి ఆర్ ఈజ్ రాంగ్, ఏ ఈజ్ ఓన్లీ ట్రూ. సో ఏ ఈజ్ రైట్,
ఆర్ ఈజ్ రాంగ్ అని మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ 46-7కు సంబంధించి చూడండి. ఇది కూడా అసెర్షన్ అండ్ రీజన్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. అసెర్షన్లో ఏమి ఇచ్చారంటే నిశ్చిత వాక్యము ల్యాక్ ఒపెరాన్. మనకు తెలుసు ల్యాక్ ఒపెరాన్ ఎవరు ఇచ్చారు మనకు, ఇది మనకు ల్యాక్ ఒపెరాన్ మోడల్. సరే, ఈ లాకోపెరాన్ మోడల్ అనేటువంటిది ఈజ్ యాక్టివేటెడ్ ఇన్ బ్యాక్టీరియా బై ది ప్రెజెన్స్ ఆఫ్ లాక్టోస్ ఇన్ మీడియం. సో లాక్టోస్ సమయంలో మాత్రం ఇది యాక్టివేట్ అవుతుందని చెప్పాడు. అది కరెక్టే. మరి మరి అదే విధంగా నెక్స్ట్ లాకోపెరాన్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద మీడియం. ఇక్కడ ఏమన్నాడు, మళ్ళీ నాట్ అన్నాడు, ఇక్కడే మునిగింది చూడండి. నాట్ అన్నాడు కాబట్టి యాక్చువల్ లాకోపెరాన్ ఈజ్ ఎఫెక్టెడ్ బై గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద మీడియం. ఇది ఖచ్చితంగా గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్తో ఇది ఎఫెక్ట్ చేయబడుతుంది. కాబట్టి ఇక్కడ నాట్ అన్నాడు కాబట్టి ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్. ఎందుకు నాట్ అనకపోతే ఆర్ కూడా కరెక్ట్ అయ్యేది. ఇది అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ 48 క్వశ్చన్ చూడండి. అసెర్షన్ ఏ మొనిలియన్ ఈజ్ ఏ స్వీట్నర్ అండ్ ఇట్ ఈస్ ఏ ప్రోటీన్. వెన్ ఇట్ ఈస్ హీటెడ్ ఇట్స్ స్వీట్నెస్ ఈజ్ లాస్ట్. అంటే ఇక్కడ మొనిలియన్ అనేటువంటిది ఏంటంటే ఒక స్వీట్నర్, ఇది తీపిని కలిగించేటువంటి పదార్థం. అండ్ ఇట్ ఈస్ ఏ ప్రోటీన్, కలిగించే ఒక ప్రోటీన్. వెన్ ఇట్ ఈస్ హీటెడ్, ఇది వేడి చేయడం వల్ల స్వీట్నెస్ ఈజ్ లాస్ట్. ఆ వేడి అనేటువంటి ఆ స్వీట్ అనేటువంటిది వెళ్ళిపోతుంది లేదా నాశనం అవుతుంది. ద రీజన్ ఫర్ ఇట్స్ స్వీట్నెస్ లైస్ ఇన్ ఇట్స్ కన్ఫర్మేషన్. ద రీజన్ ఫర్ ఇట్స్ స్వీట్నెస్ లైస్ ఇన్ ఇట్స్ కన్ఫర్మేషన్. అది తీయగా ఉంటుంది అనేటువంటిది దీని కన్ఫర్మేషన్గా చేయబడుతుంది. అయితే దీనికి సరైన సమాధానం ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్, అంతేగాని ఒకదాంతో ఒకటి సరైన సమాధానం కాదు. సో ఏ ఈజ్ కరెక్ట్ అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్. 49 చూడండి. ఇన్ ఏ ఫ్లవర్ ఆడ్ సెపల్, ఏదైతే మనకు ఆడ్ సెపల్ ఉందో మనకు ఆంటీరియర్ పెటల్ అరేంజ్డ్ ఇన్ ఏ డిసెండింగ్లీ ఇంబ్రికేట్స్ ఎస్టివేషన్. ఏదైతే మనకు ఇంబ్రికేట్కి సంబంధించి మనకు తెలుసు, ఏదైతే మనకు ఫ్యాబేసి కుటుంబానికి సంబంధించినటువంటి ఫ్యాబేసి కుటుంబానికి సంబంధించినటువంటి దాంట్లో మనకు ఆరోహక చిక్కైన పుష్పరచన, అవరోహక చిక్కైన పుష్పరచన ఉంటుందని మనకు తెలుసు. ఇందులో డిసెండింగ్లీ ఇంబ్రికేట్ ఎస్టివేషన్ అంటే అవరోహక చిక్కైన పుష్పరచన ఎక్కడ ఉంటుందంటే అది ఫ్యాబేసి అని మనం ఆన్సర్ చెప్పుకోవచ్చు. సో ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ ఈస్ ఇక్కడ యాడ్ సెపల్. అంటే పెద్దగా ఉండేటువంటి మనకు సెపల్ ఏదైతే ఉందో అంటే రక్షక పత్రం ఆంటీరియర్గా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఫాబేసి. తర్వాత 50 క్వశ్చన్ చూడండి. టాక్సానమీ రెఫర్స్ టు, అసలు టాక్సానమీ దేన్ని సూచిస్తుంది అంటే వర్గీకరణ శాస్త్రం అనేటువంటిది దేన్ని సూచిస్తుంది అన్నాడు. మనకు తెలుసు వర్గీకరణకు దేని వర్గీకరణ అంటాం. నెంబర్ 1 ఐడెంటిఫికేషన్, నెంబర్ 2 నమెన్క్లేచర్, నెంబర్ 3 క్లాసిఫికేషన్. ఈ 3 అంశాలను మనం టాక్సానమీగా రెఫర్ చేస్తాం. అంటే గుర్తించడము, 21 రోజులకు తొట్లే అంటాం కదా, పేరు పెట్టడం, ఆ తర్వాత వర్గీకరించడం, ఈ మూడింటిని కలిపి మనం టాక్సానమీగా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది సరైన సమాధానం. ఇక మళ్ళీ అసర్షన్ రీజన్ ఇవ్వడం జరిగింది. ఇందులో 51కు సంబంధించినటువంటి క్వశ్చన్ మనం చూసినప్పుడు based on information of mucilage due to partial dissolution of outer pectin wall in water, Spirogyra is also called pond silk. పాండ్ సిల్క్ అంటారు. అంటే ఇక్కడ నిశ్చిత వాక్యం ఏమని ఇచ్చాడంటే ఏదైతే స్పైరోగైరా ఉందో దీంట్లో మనకు తెలుసు, ఇందులో మనకు ఈ మన హరితరేణులు అనేటువంటివి సర్పిలాకారంలో అమరబడి ఉంటాయి. అందుకే వీటికి స్పైరోగైరా అనే పేరు వచ్చింది. దీని యొక్క ఔటర్ వాల్ అనేటువంటిది మనకు పెక్టిన్ తోట నిర్మితమై ఉండడం వల్ల ఈ పెక్టిన్ వాటర్లో డిజాల్వ్ అయిపోయి, అంటే వెలుపల ఉండేటువంటి ఈ పెక్టిన్ వాటర్లో డిజాల్వ్ కావడం వల్ల అది మ్యూసిలేజ్ రూపంలో అంటే జిగట స్వభావాన్ని కలిగి ఉంటుంది, జారుడు స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇది చూడడానికి బయట మెరుస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని పాండ్ సిల్క్ అంటారని పిలుస్తారు అని ఇచ్చారు. తర్వాత ఆర్ చూడండి. In a matured cell of Spirogyra, the cytoplasm is peripheral with a central vacuole. అయితే ఎప్పుడైతే ఈ స్పైరోగైరాకు సంబంధించినటువంటి ఒక కణం సెల్ ఏదైతే ఉందో ఈ సెల్ పరిణతి చెందేటువంటి క్రమంలో ఇందులో సైటోప్లాజం అనేటువంటిది పెరిఫెరల్ విత్ సెంట్రల్ వాక్యూల్, అంటే దీంట్లో మధ్యలో పెద్ద రిక్తిక అనేటువంటిది వచ్చి చేరుతుందని చెప్పాడు. ఓకే, ఇది కూడా కరెక్టే. అంటే పరిణతి చెందినటువంటి స్పైరోగైరా కణంలో పెద్ద రిక్తిక ఉండడం అనేటువంటి వృక్ష కణం యొక్క అతి ముఖ్య లక్షణం, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఇచ్చిన వాటికి మనం ఆప్షన్స్ మనం చూసినట్లయితే 2 కరెక్టే, కానీ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ అని మనం చెప్పుకోవచ్చు. ఆర్ ఈజ్ నాట్, బోత్ ఆర్ ట్రూ, బట్ ఆర్ ఈజ్
ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏగా మనం చెప్పుకుంటాం. సో ఇది అనమాట. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, బట్ ఆర్ ఇస్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ. రెండు సరైనవే, కానీ దీన్ని స్పైరోగైరాను కొలను పట్టు కొలను తెట్టు అంటారు. పాండ్ స్కమ్ మరియు పాండ్ సిల్క్ అని పిలుస్తారు. అయితే అయినప్పటికీ ఈ రీజన్ కింద ఇవ్వబడిన ఆర్ అనేటువంటిది సరైనదే, కానీ దీనికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. ఆర్కు ఏదైతే ఏ ఉందో ఆ ఏకు ఇది ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ కాదని చెప్పుకోవాలి. ఇది మనకు నెక్స్ట్ 52 క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. ఇది టాక్సానమీకి సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో మనం చూసుకున్నప్పుడు ఎంగ్లర్ ఎంగ్లర్ అండ్ ప్రాంటిన్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు అతను రచించినటువంటి ఏదైతే మనకు ఫైలోజెనికి సంబంధించినటువంటి, అంటే ముఖ్యంగా వర్గ వికాస వర్గీకరణకు సంబంధించినటువంటి వర్గీకరణగా ఎంగ్లర్ ప్రాంటిల్ని మనం చెప్పుకుంటాం. అయితే ఈ ఎంగ్లర్ అండ్ ప్రాంటిల్కి సంబంధించినటువంటి వర్గీకరణ విధానానికి సంబంధించి అతను వర్గీకరించింది ఏంటంటే ఎంబ్రియోఫైటా సైఫనోగామ్గా వర్గీకరించడం జరిగింది. మొక్కలను ఎంబ్రియోఫైటా సైఫనోగామ్గా వర్గీకరించారు. సెకండరీ మెటబోలైట్ కింది వాటి లేదంటే కీమోసిస్టమాటిక్స్, అంటే ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాల ఆధారంగా చేసిన వర్గీకరణ మనం కీమోసిస్టమాటిక్స్గా మనం చెప్పుకుంటాం, లేదా కీమో టాక్సానమీగా వర్గీకరించుకుంటాం. దీన్నే మనం రసాయన ఆధార వర్గీకరణ శాస్త్రంగా మనం వర్గీకరిస్తాం. తర్వాత నేచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్, సహజ వర్గీకరణ విధానం. ఈ సహజ వర్గీకరణ విధానం అనేటువంటిది సాధారణంగా ఆల్ఫా టాక్సానమీ. ఈ ఆల్ఫా టాక్సానమీ అదేవిధంగా ఒమేగా టాక్సానమీ అనేటువంటిది మనకి ఇచ్చినటువంటి శాస్త్రవేత్తలు ఎవరంటే టరిల్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చేశారంటే ఆల్ఫా మరియు ఒమేగా టాక్సానమీని ఇవ్వడం జరిగింది. ఆల్ఫా మరియు ఒమేగా అనేటువంటి టాక్సానమీ ఇచ్చినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే టరిల్. గుర్తుపెట్టుకోండి, టరిల్. అయితే ఇక్కడ నేచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్కి సంబంధించి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్గా కామన్వెల్త్ దేశాలన్నీ కూడా అనుసరిస్తున్నటువంటి వర్గీకరణ బెంథమ్ అండ్ హుకర్ వర్గీకరణ. అతను మేజర్గా మనకు పుష్పించే మొక్కలను, ముఖ్యంగా పుష్పించని మొక్కలను తీసుకోలేడు. గుర్తుపెట్టుకోండి, ఎంగ్లర్ అండ్ ప్రాంటిన్ హచిన్సన్ పూర్తి మొక్కలను తీసుకున్నాడు, కానీ ఇక్కడ మనకు బెంథమ్ అండ్ హుకర్ మాత్రం కేవలం పుష్పించే మొక్కల వర్గీకరణ చేసి 202 సహజక్రమాలుగా ఇప్పుడు వాటిని మనం కుటుంబాలుగా మనం పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఇందులో 3 కుటుంబాలు మనకు వివృత బీజాలకు సంబంధించినవి, 165 కుటుంబాలు మనకి ఈ ద్విదళ బీజాలకు సంబంధించినటువంటివి, మిగతా ఏకదళ బీజాలకు సంబంధించి మొత్తం 202 కుటుంబాలు ఉన్నాయిగా మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇందులో అతిపెద్ద కుటుంబం ఆర్కిడేసి అని మనం చెప్పుకుంటాం. ది లార్జెస్ట్ ఫ్యామిలీ ఇన్ ది ఎంటైర్ ప్లాంట్ కింగ్డమ్ ఆర్కిడ్స్. మనకు ఏకదళ బీజాలకు సంబంధించి అదేవిధంగా మనకు అందమైన అలంకరణ మొక్కలకు సంబంధించినటువంటి కుటుంబం ఆర్కిడేసి, ది లార్జెస్ట్ ఫ్యామిలీ. దీని తర్వాత అతిపెద్ద కుటుంబం ఏంటిదంటే ఆస్ట్రేసి, అంటే మనకు ద్విదళ బీజాలకు సంబంధించినటువంటి అతిపెద్ద కుటుంబం. అదేవిధంగా ఆర్కిడేసి తర్వాత పెద్ద కుటుంబం ఏంటిదంటే ఆస్ట్రేసి, గుర్తుపెట్టుకోండి. అయితే నెక్స్ట్ ఇక నట్. ఈ నట్ అనేటువంటిది మనకు తెలుసు, ఇది ఓక్. మనకు తెలుసు సిల్వర్ ఓక్ సంబంధించి మనకు నట్ అనేటువంటిది మొక్క, దీనికి సంబంధించి మనం చెప్పుకోవచ్చు. ఇక 53కి సంబంధించి చూడండి, ఇండికేట్ ద 4 కరెక్ట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇవ్వబడినటువంటి వాటిలో 5 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో కరెక్ట్గా గుర్తించబడ్డటువంటివి వాటిలో 4 కరెక్ట్ స్టేట్మెంట్లను గుర్తించమని చెప్పాడు. నెంబర్ 1 చూడండి, కాటన్ ఈజ్ యూజ్డ్ either alone or in combination with other fibers in manufacturing all types of textiles. అంటే వస్త్ర పరిశ్రమకు సంబంధించి ఏదైతే వస్త్ర పరిశ్రమకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ పత్తి అనేటువంటిది ఇతర మనకు దారాలతో కలిపి మనకు ఇతర వాటితో కాంబినేషన్లో ఒంటిగా కానీ ఇతర వాటితో కలిసి మనకు బట్టలు తయారు చేస్తారు అని చెప్తున్నారు. సో ఫస్ట్ వన్ ఇస్ రైట్ ఆన్సర్. చూడండి, కాటన్ సీడ్ ఆయిల్ ఈజ్ యూజ్డ్ యాజ్ lubricant అండ్ ద ఆయిల్ కేక్ యూజ్డ్ యాజ్ పౌల్ట్రీ ఫీడ్ అని ఇచ్చాడు. సో సెకండ్ వన్కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు కాటన్ సీడ్ ఆయిల్ అనేటువంటిది lubricant-గా కాదు. కాటన్ సీడ్ ఆయిల్ అనేటువంటిది జనరల్గా మనకు ఏది ఔషధ రంగాలలో ఉపయోగించడం అనేటువంటి జరుగుతుంది. అంతేకాకుండా ఆయిల్ కేక్ అనేటువంటిది మనకు పౌల్ట్రీ ఫీడ్గా కాకుండా కెటిల్ ఫీడ్గా ఉపయోగిస్తారు. క్యాటిల్స్ అంటే ఆవులు గేదెలకు సంబంధించి. అంతేకాకుండా ఇది మనకు ఎరువుగా కూడా ఉపయోగించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇది రాంగ్. 3 చూడండి, మెర్సిడైజ్డ్ కాటన్ ఈజ్ రిజల్టెడ్ బై ట్రీటింగ్ ద కాటన్ ఫైబర్స్ విత్ కాస్టిక్ సోడా. ముఖ్యంగా ఈ కాస్టిక్ సోడాకు సంబంధించి అంటే మనకు ఈ నైట్రిక్ ఆక్సైడ్ తోటి కలిపి మనకు ఈ ఏదైతే ఇది కాస్టిక్ సోడా అంటే మనకు బహుశా కాపర్ సల్ఫేట్ అయి ఉండొచ్చు, నాకు కరెక్ట్గా ఐడియా లేదు.
ఈ పత్తిని బాగా మంచిగా ఈ కాస్టిక్ సోడా తోటి మనకు ట్రీట్ చేయడం వల్ల మనకి మెర్సిడైజ్డ్ కాటన్ అని వస్తుంది. ముఖ్యంగా ఇది మెడిసిన్ అంటే వైద్య రంగంలో సర్జరీకి ఉపయోగించేటువంటి కాటన్ను మనం మెర్సిడైజ్డ్ కాటన్గా మనం పిలవడం అనేటువంటి జరుగుతుంది. కాస్టిక్ సోడా తోటి ట్రీట్ చేసింది. తర్వాత ది ఫజ్ షార్ట్ ఎయిర్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ పిల్లోస్, కుషన్స్ అండ్ మ్యాటర్స్. మనకు తెలుసు పత్తి గింజల పైన రెండు రకాల పోచలు ఉంటాయి. ఒకటి పొట్టిగా ఉండేటువంటి అది పొట్టిగా ఉండేటువంటి పోచలు ఉంటాయి. అదేవిధంగా పొడుగ్గా ఉండేటువంటి పోచలు ఉంటాయి. పొడుగ్గా ఉండేటువంటి పోచలను లింట్ అంటారు, పత్తి లింట్ అంటారు. పొట్టిగా ఉండేటువంటి ఆ, వాటిని మనం ఏమంటారు అంటే ఫజ్ అంటారు. ఇగో ఇక్కడ ఉన్నది చూడండి, పొట్టిగా ఉండేటువంటి వాటిని ఫజ్ అంటారు. పొడుగుగా ఉండేటువంటి వాటిని ఏమంటారు అంటే లింట్ అంటారు. ఈ పొడుగ్గా ఉండేటువంటి వాటి నుంచి మేజర్గా మనకు దారాలు, వస్త్రాలు తయారు చేయడంలో తోడ్పడతాయి. వస్త్రాలు, అదేవిధంగా అంతేకాకుండా మనకు శస్త్రచికిత్సలో, సర్జరీలో మనకు ఇది మామూలుగా మనకు మెర్సిడైజ్ కాటన్ తయారీలో కూడా లింట్ ఉపయోగపడుతుంది. ఫజ్ మాత్రం మనకు కుషన్స్ తయారీలో కానీ, పిల్లోస్ తయారీలో కానీ, ఈ అంతేకాకుండా పరుపుల తయారీలో, మ్యాట్రిసెస్ పరుపుల తయారీలో కానీ ఈ ఫజ్ అనేటువంటిది తోడ్పడుతుంది. ఇక లాస్ట్ వన్ చూడండి, కాటన్ ట్రీటెడ్ విత్ నైట్రిక్ యాసిడ్. నేను చెప్పిన చూడండి, నైట్రిక్ యాసిడ్ ఇక్కడ వచ్చింది. నైట్రిక్ యాసిడ్ టు ప్రొడ్యూస్ గన్ పౌడర్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఎక్స్ప్లోజివ్. అంటే పేలుడు పదార్థం తయారీకి కూడా ఈ పత్తిని మనం ఉపయోగించడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, మనం ఎవరం ఎక్స్పెక్ట్ చేయం. పత్తిని నైట్రిక్ యాసిడ్ తోటి మనం ట్రీట్మెంట్ చేసి ప్రొడ్యూస్ ఏది గన్ పౌడర్ని తయారు చేయవచ్చు. పేలుడు పదార్థంగా దీన్ని మనం ఉపయోగిస్తాం. గన్ పౌడర్ గుర్తుపెట్టుకోండి. గన్ పౌడర్ ఎలా తయారవుతుందంటే పత్తి గింజలు, పత్తి మరియు నైట్రిక్ యాసిడ్ తోటి కలిపి గన్ పౌడర్ తయారు చేస్తారు. ఇది ఎక్స్ప్లోజివ్గా పనిచేస్తుంది, పేలుడు పదార్థంగా పనిచేస్తుంది. మెర్సిడైజ్ కాటన్ దేని ద్వారా తయారవుతుంది? కాస్టిక్ సోడా తోటి చికిత్స చేయడం వల్ల, ట్రీట్ చేయడం వల్ల, క్లీన్ చేయడం వల్ల మనకు సర్జరీలలో, వైద్య శాస్త్రంలో, హాస్పిటల్స్లో, శస్త్రచికిత్సల్లో మెర్సిడైజ్ కాటన్ ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ 54 మనం చూసినప్పుడు ద సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ప్రపోజ్డ్ బై దీస్ సైంటిస్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ నియో అడెన్సోనియన్ సిస్టమ్ అంటారు. ఇక్కడ మీరు గమనించినప్పుడు మన సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ సంబంధించి బెంథమ్ అండ్ హుకర్ క్లాసిఫికేషన్ మనం నేచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ గా మనం పిలుస్తాం. ఆల్ కామన్వెల్త్ కంట్రీస్ దే ఆర్ ఫాలోడ్ దిస్ బెంథమ్ అండ్ హుకర్ క్లాసిఫికేషన్. మనం వీళ్ళు రచించినటువంటి గ్రంథం జెనీరా ప్లాంటారం. తర్వాత ఎంగ్లర్ అండ్ ప్రాంటిల్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఎంగ్లర్కి సంబంధించి ఇది సైఫనోగామి. ఇంతకుముందు దాంట్లో మనం ఇక్కడ క్వశ్చన్ మనం చెప్పుకున్నాం చూడండి, ఏది ఎంబ్రియో ఫైటస్ సైఫనోగామిగా వర్గీకరించడం జరిగిందని మనం చెప్పుకున్నాం. ఎంబ్రియో ఫైటస్ సైఫనోగామిగా ఇది ఇది మనకు ఎంగ్లర్ అండ్ ప్రాంటిల్కి సంబంధించి. అదేవిధంగా మరి ఈ ఈ నియో అడెన్సోనియన్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అని వేటి పిలుస్తారు అంటే, ఏ సైంటిస్ట్ ఇచ్చినటువంటి సైంటిస్ట్ యొక్క వర్గీకరణ పిలుస్తారంటే నియో అడెన్సోనియన్ సిస్టమ్ అని ఎవరిని పిలుస్తారంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సోకల్ అండ్ స్నీక్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి వర్గీకరణను నియో అడెన్సోనియన్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ గా పిలుస్తారు. ఎవరిని? సోకల్ అండ్ స్నీత్ వర్గీకరణ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత 55 చూడండి, పికప్ ద రాంగ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. రాంగ్ అంటే తప్పుగా ఇవ్వబడినటువంటి వాక్యాన్ని, స్టేట్మెంట్ ను గుర్తించండి అన్నాడు. చూడండి, ద రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ టోటల్ ఆర్గానిక్ మ్యాటర్ మెటీరియల్ ఈజ్ నోన్ యాజ్ గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అన్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే నెట్ అంటలేడు, ఇక్కడ రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ టోటల్ ఆర్గానిక్ మెటీరియల్ ఈజ్ నోన్ యాజ్ గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అన్నాడు. చూడండి, ద బ్యాలెన్స్ ఎనర్జీ ఆర్ బయోమాస్ రిమైనింగ్ ఆఫ్టర్ మీటింగ్ ద కాస్ట్ ఆఫ్ రెస్పిరేషన్ ఆఫ్ ప్రొడ్యూసర్ ఇస్ కాల్డ్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. అంటే అతను తన ఆ మొక్క కానీ, ఆ జీవి కానీ తన యొక్క జీవన ఏది చర్యలకు అంటే రెస్పిరేషన్కు వినియోగించుకోగా మిగిలినటువంటి జీవద్రవ్యాన్ని అంటే జీవ పదార్థాన్ని మొత్తాన్ని కలిపి నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీగా మనం పిలవడం జరుగుతుంది. అంటే ఇక్కడ గ్రాస్ ప్రొడక్టివిటీ, ప్రైమరీ ప్రొడక్టివిటీ అన్నాడు, ఇక్కడ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అన్నాడు. రెండు కూడా సరైనవే. ఇక 4 చూడండి, నెట్ ప్రొడక్టివిటీ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ మైనస్ రెస్పిరేషన్ అండ్ అదర్ లాసెస్. కాబట్టి డి కూడా కరెక్టే. కానీ సి చూడండి, ద ప్రొడక్టివిటీ ఈజ్ ఆఫ్ 3 కైండ్స్, ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ. ఈ ప్రొడక్టివిటీ అనేటువంటిది ఇక్కడ ప్రైమరీ ప్రొడక్టివిటీ, సెకండరీ ప్రొడక్టివిటీ, టెరిషరీ ప్రొడక్టివిటీ అని ఉండదు. ప్రైమరీ అండ్ ప్రైమరీ, నెట్ ప్రైమరీ, అదేవిధంగా గ్రాస్ ప్రైమరీ అనే మనం చెప్పుకుంటాం. సెకండరీ, టెర్షరీ అని మనం చెప్పుకోం. కాబట్టి రాంగ్ స్టేట్మెంట్, ఇవ్వబడిన వాటిలో రాంగ్ స్టేట్మెంట్ ఏంటిదంటే ఏమని చెప్పాలి? ఇది రాంగ్ స్టేట్మెంట్. ఒకవేళ ఇది ఎప్పుడు రైట్ అవుతుంది?
ఇక్కడ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ద ప్రొడక్టివిటీ ఈజ్ గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అని చెప్పుకున్నప్పుడు ఇది కరెక్ట్ ఆన్సర్. టెరిషరీ కాదు, ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. నెక్స్ట్ 56 చూడండి. ద సెవరల్ స్టేజెస్ ఆఫ్ హైడ్రోసియర్ along with their suitable example is given indicate the correct matches from them. అంటే ఇవ్వబడినటువంటి వివిధ దశలు, ముఖ్యంగా హైడ్రోసియర్ అంటే జలానుక్రమంలో లేదా హైడ్రార్క్ సంబంధించినటువంటి వాటిలో వివిధ సూటబుల్ ఎగ్జాంపుల్స్ కి ఇవ్వడం జరిగింది చూడండి. అంటే కరెక్ట్ గా ఇవ్వబడినవి గుర్తించమన్నాడు. ప్లాంక్టాన్ స్టేజ్ మనకు తెలుసు. ప్లాంక్టాన్స్ అంటే ఏంటివి? సొంత చలన అవయవాలు అంటూ ఏవి లేకుండా నీటి ఉపరితలంపై తేలియాడుతూ ఉండేటువంటి మొక్కలు లేదా జంతువుల యొక్క జంతువులను మనం ప్లాంక్టాన్స్ అంటాం. మొక్కలకు సంబంధించి ఫైటో ప్లాంక్టాన్స్ అంటాం, జంతువులకు సంబంధించి జూ ప్లాంక్టాన్స్ అంటాం. ఫైటో ప్లాంక్టాన్స్ ఫోటోసింథసిస్ కి తోడ్పడితే జూ ప్లాంక్టాన్స్ అనేటువంటి వాటిని తిని బతుకుతాయి. ఇక్కడ ప్లాంక్టాన్ స్టేజ్ డయాటమ్స్, మనం వీటినే మనం పసుపు బంగారు వర్ణ శైవలాలుగా మనం చెప్పుకుంటాం డయాటమ్స్. జ్యువెల్స్ ఆఫ్ ది ప్లాంట్ కింగ్డమ్ గా మనం చెప్పుకుంటాం డయాటమ్స్. ఇది డైటమేసియస్ మృత్తికగా ఇది సిలికాన్ దాని యొక్క కనకవచంలో కలిగి ఉండి, సిలికాన్ దాని కనకవచంలో కలిగి ఉండి వీటి కనకవచాలు సముద్రం అడుగు భాగంలోకి వెళ్ళిపోయి సిలికాన్ డయాటమేసియస్ సాయిల్ ఏర్పడుతుంది. అది దృఢంగా ఉంటుంది. ఆభరణాలను మెరుగు పెట్టడానికి, ఇవాళ పండగ కదా, మన ఆడవాళ్ళకి ఇష్టమైనటువంటి ఆభరణాలను మెరుగు పెట్టడానికి ఈ డయాటమేసియస్ సాయిల్ తోడ్పడుతుంది. అంతేకాకుండా ఆయిల్ ఫిల్టరేషన్కి అంటే చమురును ఫిల్టర్ చేయడంలో, పెట్రోల్ను శుద్ధి చేయడంలో ఈ డయాటమ్స్ తోడ్పడతాయి. అంతేకాకుండా మనకు ఇటుకల తయారీలో, సిమెంట్ పరిశ్రమల్లో, గోడలు ఇంటి భవనాల నిర్మాణంలో కూడా డయాటమస్ సాయిల్ తోడ్పడుతుంది. తర్వాత వుడ్లాండ్ స్టేజ్ జంకస్ కాదు, ఇది తప్పు. తర్వాత జంకస్ అనేటువంటిది మనకు వీటికి సంబంధించి కాదు, ఇది కూడా ప్లాంక్టాన్ గానే ఉంటుంది, లేదా మనకు ఇది నెక్టాన్స్ న్యూస్టాంట్ గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఫ్లోటింగ్ స్టేజ్ అంటే తేలియాడే దశగా నింఫియా మనకు తెలుసు. నింఫియా అనేటువంటిది తేలియాడే దశకు ఎగ్జాంపుల్. సబ్మెర్జ్డ్ స్టేజ్కి ఎగ్జాంపుల్ హైడ్రిల్ అని తీసుకుంటాం. రీడ్ స్వాంప్ స్టేజ్ను మనం సాజిటేరియాను మనం తీసుకుంటాం. సో ఇవ్వబడిన వాటిలో మనకు కరెక్ట్గా ఉన్నటువంటి జతపరిచినవి ఏంటి అంటే 1, 3, 4, 5 అనేటువంటివి సరిగా జతపరచబడినటువంటి కరెక్ట్ స్టేట్మెంట్లు. వుడ్లాండ్ స్టేజ్ అనేటువంటిది జంకస్ కాదు. వుడ్లాండ్ స్టేజ్ మనకు మనకు స్ట్రబ్గా అడవిలు కానీ లేదా వృక్షాలకు సంబంధించి ఇచ్చినప్పుడు కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 57 చూడండి. అడిషన్ ఆఫ్ కన్సార్టియం ఆర్ కాక్టైల్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం టు ది పొల్యూటెడ్ సాయిల్ ఈజ్ నోన్ యాజ్. దీన్నే మనం ఏమంటామంటే, ఎప్పుడైతే ఈ కన్సార్టియం కానీ లేదా కాక్టైల్ కానీ మైక్రో ఆర్గానిజమ్స్ అనేటువంటివి ఈ పొల్యూటెడ్ సాయిల్ అంటే మనము ఈ కాలుష్యం చెందినటువంటి నేలకు కొత్తగా యాడ్ చేయడాన్ని మనం ఏమంటామంటే బయో అగ్మెంటేషన్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? బయో అగ్మెంటేషన్ అని పిలుస్తారు. ఈ బయో మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటిదంటే, ఏదైతే పొల్యూటెడ్ చేయబడినటువంటి కాలుష్య పదార్థం వివిధ ఫుడ్ చైన్ ద్వారా, వివిధ దశల ద్వారా, వివిధ స్టేజెస్ ద్వారా ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయి దాకా, ట్రాఫిక్ లెవెల్ నుంచి ఒక జీవి నుంచి మరొక జీవిలోకి చేరేటువంటి దాన్ని మనం బయో మ్యాగ్నిఫికేషన్ అంటాం. జీవ సంచయన మార్గం అని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇక 58 ఇచ్చారు. ఇక్కడ మీరు గమనించినప్పుడు ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. ఇది ముఖ్యంగా మనకు ఎకాలజీ, బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి, ఫారెస్ట్కి సంబంధించినటువంటి ప్రశ్నల్స్గా మనం చెప్పుకుంటాం. ఇందులో మనకు లిటోరల్ అండ్ స్వాంప్ ఫారెస్ట్, వీటిలో ఏది చెప్పుకుంటామంటే గుర్తుపెట్టుకోండి, మ్యాంగ్రోవ్స్. ప్రపంచంలో అతిపెద్ద డెల్టా, అతిపెద్ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎక్కడ ఉందంటే భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లో మనకు సుందర వనాలు అనేటువంటిది అతిపెద్ద మ్యాంగ్రూవ్ డెల్టాగా, అతిపెద్ద మ్యాంగ్రూవ్స్గా మనం చెప్పుకుంటాం. సుందర్బన్స్ మనకు ఇందులో రాయల్ బెంగాల్ టైగర్ అనేటువంటిది పెరుగుతుంది. ఇది లిటోరల్ అండ్ స్వాంప్ ఫారెస్ట్కి ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటాం. అంతేకాకుండా సునామీ నుంచి ఈ కొలకత్తా తీరాన్ని, పశ్చిమ బెంగాల్ అంటే బంగాళాఖాతం వచ్చేటువంటి అలల నుంచి, పెద్ద పెద్ద టైడల్స్ అలల నుంచి కానీ, సముద్రపు అలల నుంచి కానీ, సునామీల నుంచి కానీ ఈ మ్యాంగ్రూవ్ వెజిటేషన్ అనేటువంటిది కాపాడుతుంది. అదేవిధంగా మాంటైన్ వెట్ టెంపరేట్ ఫారెస్ట్ అనేటువంటిది ఎక్కడ ఉంటుందంటే షోల అరణ్యాలకు ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు? మాంటైన్ వెట్ టెంపరేట్ ఫారెస్ట్ చెప్పుకోవచ్చు. తర్వాత నేచురల్ గ్రాస్ ల్యాండ్స్, సహజ సిద్ధమైనటువంటి గడ్డి మైదానాలు ఏంటిదంటే ఉష్ణమండలపు గడ్డి మైదానాలు లేదా నేచురల్ గ్రాస్ ల్యాండ్స్ అని వీటిని పిలుస్తారంటే సవన్నాలు అని పిలుస్తారు. సవన్నాలు. అదేవిధంగా స్పీషీస్ షో హౌ ఏ రెస్ట్రిక్టెడ్ డిస్ట్రిబ్యూషన్ బట్ కవర్ లార్జ్ ఏరియాస్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం. వీటిని మనం ఏమని పిలుస్తామంటే స్పీషీస్ షో ఏ
రెస్ట్రిక్టెడ్ డిస్ట్రిబ్యూషన్, అంటే ఒకే ప్రాంతానికి పరిమితమైనటువంటి, కానీ అక్కడ ఉండేటువంటి కొద్ది ప్రాంతానికి పరిమితమైన ఆ ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో అవి ఎక్కువ కాలం ఉన్నట్లయితే అలాంటి దాన్ని మనం ఏమంటాం అంటే ప్రోగ్రెసివ్ ఎండమిక్స్ అంటాం. అంటే స్థానీయ జాతులు అంటాం, స్థానిజం. ఎండమిజం అంటాం, ఎండమిజం లేదా స్థానిక జాతులు ఆ ప్రాంతానికి పరిమితమై ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాంగ్రూస్ మనం తీసుకున్నప్పుడు ఆస్ట్రేలియా టాస్మేనియాకి మాత్రమే పరిమితమై ఉంటాయి. అదేవిధంగా న్యూజిలాండ్కి పరిమితమైనటువంటి కివి అనేటువంటి పక్షి న్యూజిలాండ్కి పరిమితమై ఉండడం, ఇవి మనకు ఎండమిజానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. దీని తర్వాత 59 క్వశ్చన్ మనం తీసుకున్నప్పుడు ద స్టడీ ఆఫ్ మైగ్రేషన్ ఆఫ్ బర్డ్స్ ఈజ్ నోన్ యాజ్, మనకు పక్షులు వలస చెందేటువంటి ఆ శాస్త్రాన్ని వలస చెందే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఫీనాలజీ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఫీనాలజీ. ద స్టడీ ఆఫ్ బర్డ్స్ మైగ్రేషన్ వీ కెన్ కాల్ యాజ్ ఫీనాలజీ. ఓకే. పెడాలజీ అంటేనేమో సాయిల్, ద స్టడీ ఆఫ్ సాయిల్ వీ కెన్ కాల్డ్ యాజ్ పెడాలజీ లేదా ఎడపాలజీ అని పిలుస్తాం. మృత్తికను గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని పెడాలజీ లేదా ఎడపాలజీ అని పిలుస్తాం. ఒడెంటాలజీ, ఒడెంటాలజీ అంటే టీత్ లేదా దంతాలకు సంబంధించి, అంటే దంతాలకు సంబంధించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఒడెంటాలజీ అని పిలుస్తాం. ఓకేనా. ఫ్రీనాలజీ అంటే సాధారణంగా ఈ ఫ్రీనాలజీని మనం దేంతో చూడవచ్చని మనం చెప్పుకున్నప్పుడు సాధారణంగా ఇది మనిషి యొక్క పుర్రెను గురించి, అంటే స్కల్, అంటే మనిషి యొక్క పుర్రెను గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఫ్రీనాలజీ అంటారు. అంటే పుర్రెను గురించి అంటే స్కల్, పుర్రె ఆధారంగా మనిషి యొక్క తత్వాన్ని, మనిషి యొక్క మార్ఫాలజీని, మనిషి యొక్క పర్సనాలిటీని చెప్పేటువంటి శాస్త్రాన్ని ఫ్రీనాలజీ అంటారు. మరి స్టడీ ఆఫ్ మైగ్రేషన్ ఏమని పిలుస్తామంటే ఫీనాలజీ అని పిలుస్తాం. ఫ్రీనాలజీ కాదు. ఫ్రీనాలజీ అంటే పుర్రె, మన యొక్క ఏది ఈ పుర్రెను గురించి, పుర్రె ఆధారంగా మనిషి యొక్క తత్వాన్ని, మనిషి యొక్క పర్సనాలిటీని అధ్యయనం చేస్తే ఫ్రీనాలజీ అంటారు. పెడాలజీ అంటే మృతిక శాస్త్రం. ఒడెంటాలజీ అంటే మనకు తెలుసు దంతాలను గురించి చదివేటువంటి శాస్త్రం. ఇక నెక్స్ట్ 60 క్వశ్చన్ మనం తీసుకున్నప్పుడు ఇది అసెర్షన్ రీజన్కి సంబంధించి మనం తీసుకోవచ్చు. ద జపనీస్ అండ్ ఫిలిప్పీన్ లేక్స్ ఆర్ వాల్కానిక్ లేక్స్ ఇన్ విచ్ ద ఎక్స్ట్రీమ్ కెమికల్ కండిషన్స్ ఆర్ ద సీ ఆర్ సీన్. మనకు తెలుసు పసిఫిక్ మహాసముద్రంలోని జపాన్ గుర్తుపెట్టుకోండి, అదేవిధంగా ఫిలిప్పీన్స్, ఇవన్నీ దీవులు, ఐలాండ్స్. ఇవన్నీ అక్కడ ఉండేటువంటి సరస్సులన్నీ కూడా వల్కానిక్ లేక్స్. ఎందుకు వల్కానిక్ లేక్స్ అంటాం? అక్కడ ఎక్కువగా ఏమైతే అంటే అగ్నిపర్వతాలు బదలవుతూ ఉంటాయి అన్నమాట. విచ్ ద ఎక్స్ట్రీమ్ కెమికల్ కండిషన్స్ ఆర్ సీన్. మనకు అక్కడ ఎక్కువగా రసాయన పదార్థాలతో కూడి ఉంటాయి, మనకు తెలుసు. అది ఉండడం వల్ల ఏమవుతుందంటే యాసిడ్ ఆర్ ఆల్కలైన్ లేక్స్ అసోసియేటెడ్ విత్ వల్కానిక్ రీజియన్స్ ఆర్ కాల్డ్ వాల్కానిక్ లేక్స్. అంటే మనం ఏదైతే ఆ సరస్సులు ఈ వల్కానిక్ రీజియన్స్లో ఉన్నాయి కాబట్టి అవి ఏది ఆమ్ల లేదా క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, మన ఆర్ ఇస్ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ టు ఏ. సో ఏ ఆన్సర్ ఈజ్ రైట్. 61 చూడండి. ఇఫ్ ద ఫర్టిలైజ్డ్ ఎగ్ ఆఫ్ ఎ ప్లాంట్ హ్యాస్ 40 chromosomes, ద నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ప్రజెంట్ ఇన్ ది పోలెన్ మదర్ సెల్ ఈస్. అంటే ఇక్కడ ఏమని చెప్పాడు? ఫర్టిలైజ్డ్ ఎగ్ ఆఫ్ ఎ ప్లాంట్ హ్యాస్ 40 క్రోమోజోమ్స్. అంటే ఒక ఏమని చెప్తున్నాడు? ఎగ్ అంటే ఒక అండము ఫలదీకరణం చెందిన తర్వాత, అండం ఫలదీకరణం చెందడం అంటే ఒక శుక్రకణంతో లేదా మనకు పొలెన్ గ్రెయిన్తో ఏది ఫలదీకరణ చెందింది. అండం ఏ స్థితిలో ఉంటుంది? హ్యాప్లాయిడ్ కండిషన్. పొలెన్ గ్రెయిన్ ఏ స్థితిలో ఉంటుంది? హ్యాప్లాయిడ్ కండిషన్. రెండు కలిస్తే ఫర్టిలైజ్డ్ ఎగ్ ఏ రూపంలో ఏ కండిషన్లో వస్తుంది? 2n కండిషన్. అంటే 2n కండిషన్లో ఎన్ని క్రోమోజోమ్లు ఉన్నాయని చెప్తున్నాడు? 40 క్రోమోజోమ్స్ ఉన్నాయన్నాడు. మరి అప్పుడు అండం ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయన్నమాట? 20. పొలెన్ గ్రెయిన్ ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయన్నట్టు? 20. అలా ఉన్నప్పుడు ఇక్కడ ఏమన్నాడు? పొలెన్ మదర్ సెల్ కంటైన్స్, పొలెన్ మదర్ సెల్ అంటే పరాగరేణు మాతృకణం లేదా సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణంలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయని అడిగాడు. గుర్తుపెట్టుకోండి, సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణం లేదా పరాగరేణు మాతృకణం ద్వయ స్థితిలో ఉంటుంది. పరాగ మాతృకణం లేదా పొలెన్ మదర్ సెల్ లేదా ఎంఎంసి అంటారు, మైక్రోస్పోర్ మదర్ సెల్ అంటారు. మైక్రోస్పోర్ మదర్ సెల్ ఈజ్ ఏ డిప్లాయిడ్ కండిషన్ విచ్ టేక్స్ ప్లేస్ ది రిడక్షన్ డివిజన్ ఆర్ ది మియాటిక్ సెల్ డివిజన్. అంటే మైక్రోస్పోర్ మదర్ సెల్ సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణంలో మనకు క్షేకర విభజన జరిగి ఇందులో ఉండేటువంటి ద్వయస్థితిగా ఉండేటువంటి ఈ సూక్ష్మ సిద్ధ బీజాలు మాతృకణాలు మనకు 4 హ్యాప్లాయిడ్, 4 ఏకస్థితిక ఏమిస్తాయి?
పొలెన్ గ్రెయిన్స్ ఇస్తాయి. కాబట్టి మైక్రోస్పోర్ మదర్ సెల్ ఇప్పుడు ఏ కండిషన్లో ఉంది? 2n కండిషన్లో ఉంది. ఇప్పుడు ఫర్టిలైజ్డ్ ఎగ్ ఏ కండిషన్లో ఉంది? 2n స్థితిలో ఉంది. 2n స్థితిలో ఉన్నటువంటి దాంట్లో 40 క్రోమోజోమ్లు ఉన్నప్పుడు మదర్ సెల్లో ఎన్ని క్రోమోజోమ్లు ఉంటాయి? ఇది కూడా ద్వయస్థితి కాబట్టి ఆన్సర్ 40. అంతే కదా. ఒకవేళ పొలెన్ గ్రెయిన్లో ఎన్ని ఉంటాయంటే ఆన్సర్ ఏం పెట్టాలి? 20. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఒకవేళ అలా కాకుండా ఇప్పుడు ఫర్టిలైజ్డ్ ఎగ్ 40 అన్నాడు కదా, లేదంటే పెన్లో ఎంత ఉంటాయి, ప్రైమరీ ఎండోస్పెర్మిక్ న్యూక్లియస్లు ఎంత ఉంటాయి, లేదా ఎండోస్పెర్మ్లు ఎంత ఉంటాయి అంటే ఆన్సర్ ఏం పెట్టాలి? అది 3n ఉంటుంది. అంటే ప్రైమరీ ఎండోస్పెర్మిక్ న్యూక్లియస్ కానీ లేదా ఎండోస్పెర్మ్ కానీ త్రయస్థితులు ఉంటుంది ద్విదళ బీజాలు. అప్పుడు ద్విదళ బీజాల్లో అది త్రయస్థితులు ఉంటుంది కాబట్టి హ్యాప్లాయిడ్ కండిషన్ ఈజ్ ఈక్వల్ టు 20 అయినప్పుడు ట్రిప్లాయిడ్ కండిషన్ ఎంత అవుతుంది? 60 అవుతుంది. 60 ఆన్సర్ పెట్టాలి. కానీ ఇప్పుడు మనం ఆన్సర్ ఏం పెట్టాలి? 40 పెట్టాలి. ఎందుకు? పొలైన్ మదర్ సెల్ అనేటువంటిది ద్వయస్థితిలో ఉంది కాబట్టి. ఓకే, రైట్. ద ఫీమేల్ గెమెటోఫైట్ ఆఫ్ ఏ టైపికల్ డైకాట్ అంటే మనకు ఏదైతే ఫీమేల్ గెమెటోఫైట్ ఏదైతే ఉందో అంటే స్త్రీ సంయోగ బీజం, ఏ టైపికల్ డైకాట్ పాలిగోనం డైవారికేటం అనేటువంటిది మనకు తెలుసు. ఎట్ ద టైమ్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఇక్కడ ఏమని చెప్పాడు? ఇక్కడ సింపుల్, ఏకసిద్ధ బీజవర్ధక పిండకోశానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మోనోస్పోరిక్ ఎంబ్రియోసాక్, ఎగ్జాంపుల్ పాలిగోనం డైవారికేటం. ఈ పాలిగోనంలో గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా, పాలిగోనం యొక్క నిర్మాణాన్ని మనం తీసుకున్నప్పుడు మధ్యలో ద్వికేంద్రక మధ్యకణం ఉంటుంది. తర్వాత ఆంటీపోడల్ సెల్స్ 3 ఉంటాయి, అంటే 3 కేంద్రకాలు. తర్వాత ఎగ్ అపారటస్ లేదా స్త్రీబీజ పరికరంలో ఒక స్త్రీబీజ కణము, ఒక స్త్రీబీజ కేంద్రకము, 2 సహాయ కణాలు, అంటే ఈ 2 కేంద్రకాలు. అంటే గుర్తుపెట్టుకోండి ఎన్ని కణాలు ఉన్నాయి ఇప్పుడు? ఆంటీపోడల్స్ 3, స్త్రీబీజ పరికరంలో 3, అదేవిధంగా ద్వికేంద్రక మధ్య కణం. అంటే ఎన్ని సెల్స్ ఉన్నాయి? 7 సెల్స్. కేంద్రకాలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 కేంద్రకాలు, ఇక్కడ 2 కేంద్రకాలు. 3 + 2 + 3 అంటే మొత్తం ఎన్ని అయినాయి? 8 న్యూక్లియస్ అయినాయి. మరి కణాలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 కణాలు, ఇక్కడ 1 కణం, ఇక్కడ 3 కణాలు, అంటే మొత్తం ఎన్ని అయినాయి? 7 సెల్స్. కాబట్టి పాలిగోనంలో 7 కణాలు, 8 కేంద్రకాలు ఉంటాయి. ఇది అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ 63 చూడండి, అసెర్షన్ అండ్ రీజన్. మనకు తెలుసు నిశ్చిత వాక్యం, ఇన్ ఏ క్లియోడిక్ ఎగ్, ఏదైతే క్లియోడిక్ అండము లేదా ఎగ్ ఉందో, ద డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియో ఈజ్ అరెస్టెడ్ ఇన్ ఫ్రెష్లీ లేడ్ ఎగ్స్. ఇక్కడ ఏమంటున్నాడంటే కారణం, ఫ్రెష్లీ లేడ్ ఎగ్స్ షో డ్రాప్ ఇన్ టెంపరేచర్, సో దే నీడ్ ఇంక్యుబేషన్. దానికి కొంత పొదిగే కాలం అవసరం అని చెప్తున్నాడు. దీనికి ఈ క్లియోడిక్ ఎగ్కు సంబంధించి ఈ 2 కూడా సరైన సమాధానాలే. అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ అని చెప్తున్నాడు. నెక్స్ట్ 64 క్వశ్చన్ చూడండి, ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇది క్లీవేజ్కి సంబంధించి, విదలనానికి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది డెవలప్మెంటల్ బయాలజీకి సంబంధించి, ముఖ్యంగా ఈ ఎంబ్రియోకు సంబంధించి లేదా మనకు ఏదైతే ఈ మనకు ఈ లార్వాలకు సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించి క్లీవేజ్, విదలనాలకు సంబంధించి మనం తీసుకోవచ్చు. ఇందులో రేడియల్ క్లీవేజ్, స్పైరల్ క్లీవేజ్, బైలాటరల్ క్లీవేజ్, రొటేషనల్ క్లీవేజ్ అని ఇచ్చాడు. రేడియల్ క్లీవేజ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇకైనోడర్మేట్స్. స్పైరల్ క్లీవేజ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అనెలిడాకు సంబంధించినటువంటి వాటిలో స్పైరల్ క్లీవేజ్ ఉంటుంది. బైలేటరల్ క్లీవేజ్, ఈ బైలేటరల్ క్లీవేజ్ అనేటువంటిది, విదలనం అనేటువంటిది ట్యూనికేట్ చేపల్లో గమనిస్తాం. రొటేషనల్ క్లీవేజ్ అనేటువంటిది మమ్మేల్స్లో ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. తర్వాత 65 క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమిచ్చాడంటే డ్యూరింగ్ డిఫరెన్షియేషన్, విభేదనం చెందేటువంటి క్రమంలో డిఫరెంట్ సెల్స్ టైప్స్ మేక్ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఎట్ సెవెరల్ లెవెల్స్ ఆఫ్ ఫాలోయింగ్ సీక్వెన్సెస్. ఒక వరుస క్రమాన్ని గుర్తించమని అన్నాడు. ఇక్కడ మీరు గమనించినప్పుడు ఇందులో డిఫరెన్షియల్ జీన్ ట్రాన్స్క్రిప్షన్, సెకండ్ వన్ డిఫరెన్షియల్ ఆర్ఎన్ఏ ప్రాసెసింగ్, డిఫరెన్షియల్ ఆర్ఎన్ఏ ట్రాన్స్లేషన్, అండ్ లాస్ట్ వన్ డిఫరెన్షియల్ ప్రోటీన్ మోడిఫికేషన్స్. ఇది వరుస క్రమం. సో ఫస్ట్ వన్ డిఫరెన్షియల్ జీన్ ట్రాన్స్క్రిప్షన్, నెంబర్ 1. నెంబర్ 2 డిఫరెన్షియల్ ఆర్ఎన్ఏ ప్రాసెసింగ్, నెంబర్ 3 డిఫరెన్షియల్ ఆర్ఎన్ఏ ట్రాన్స్లేషన్, నెంబర్ 4 డిఫరెన్షియల్ ప్రోటీన్ మోడిఫికేషన్. ఇది మనకు వరుస క్రమంగా మనం చెప్పుకోవాలి. 66 చూడండి, ఇఫ్ ద డిలీటేరియస్ ఎఫెక్ట్ ఆఫ్ ఏ mutation in a gene are overcome by mutation in another gene, the process is called. దీన్ని మనం ఏమని పిలుస్తాం అంటే దీన్ని సోమాటిక్ మ్యుటేషన్ అని పిలుస్తాం. ఆన్సర్ సోమాటిక్ మ్యుటేషన్. ఇఫ్ ద
deleterious effect of a mutation in a gene or overcome by a mutation in another gene, the process is called somatic mutation. అంటే శాఖీయ ఉత్పరివర్తనాలుగా మనం పిలుస్తాం. మ్యుటేషన్ మనం ఉత్పరివర్తనం అంటాం. ఉత్పరివర్తనం ఎవరు కనుక్కున్నారు? హ్యూగో డివ్రీస్ కనుక్కున్నారు. హ్యూగో డివ్రీస్ లామార్కియానాలో ఈనోథెరా లామార్కియానాలో మనకు హ్యూగో డివ్రీస్ అనేటువంటి శాస్త్రవేత్త కనుక్కున్నాడు ఏది మ్యుటేషన్స్ ఉత్పరివర్తనాలు. నెక్స్ట్ 67 చూడండి. ఇది ఎక్స్ట్రా క్రోమోజోమల్ ఇన్హెరిటెన్స్. ఏదైతే మనకు కేంద్రకేతర డిఎన్ఏ లేదా కేంద్రకేతర జన్యుకు సంబంధించి మేల్ స్టెరిలిటీ వాజ్ డిస్కవర్డ్ ఇన్ మేజ్ బాయ్. సో మేజ్లో మనకు సాధారణంగా ఈ మేల్ స్టెరిలిటీ, దీని తెలుగులో వంద్యత్వం అంటారు. వంద్యత్వం లేదా పురుష వంద్యత్వం అంటారు. ఈ వంద్యత్వాన్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే కింది వాటిలో ఎంఎం రోడ్స్ అనేటువంటి శాస్త్రవేత్త కనుక్కున్నాడు. ఎంఎం రోడ్స్ అనేటువంటి శాస్త్రవేత్త మొక్కజొన్నలో మేల్ స్టెరిలిటీని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త. మనకు ఏది ఈ ఎక్స్ట్రా క్రోమోజోమల్ ఇన్హెరిటెన్స్కి సంబంధించి. తర్వాత 66 చూడండి. అసర్షన్ రీజన్ ఇచ్చారు. మెంటల్ అండ్ మోటార్ రిటార్డేషన్ అండ్ డెత్ బై ఏజ్ 2 to 4 years ఆర్ ఫీనోటైపిక్ ఎఫెక్ట్ ఆన్ ది ఇండివిజువల్స్ ఎఫ్ టేసాక్ డిసీజ్. అంటే మనకు తెలుసు ఇది జన్యుపరమైనటువంటి రోగం, జన్యుపరమైనటువంటి అనువంశికతమైనటువంటి వ్యాధి. దీన్ని టేసాక్ సిండ్రోమ్ అంటాం లేదా టేసాక్ డిసీజ్ అంటాం. ఇది 2 నుంచి 4 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల్లో మాత్రమే వాళ్ళ లోపల మానసికమైనటువంటి వ్యాధి వచ్చి తర్వాత వాళ్ళు కదలలేకుండా ఉండి చనిపోవడం అనేటువంటి జరుగుతుంది. దాన్ని టేసాక్ సిండ్రోమ్ అంటాం. ఎస్, అది మనకు కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ ఆర్ ఇచ్చాడు చూడండి. ఇన్ ద ఇండివిజువల్ టేసాక్ డిసీజ్ galactose 1 phosphate uridyl transphosphate fails to catalyze transformation of galactose into glucose అని ఇచ్చాడు. ఇచ్చిన దానికి సరైన సమాధానం ఏంటిదంటే ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్. అంటే టేసాక్ సిండ్రోమ్ అనేటువంటిది 2 నుంచి 4 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్లో మానసికమైనటువంటి వ్యాధి, అదేవిధంగా కదలలేకపోవడం, చివరికి చనిపోవడం జరుగుతుంది అనేది కరెక్ట్. ఆర్ అనేది తప్పు. ఇంకొక అసర్షన్ రీజన్ ఇచ్చారు చూడండి. అడాప్టెడ్ క్యారెక్టర్స్ అక్వైర్డ్ బై ఎన్ ఆర్గానిజం ఆర్ నాట్ ఇన్హెరిటెడ్ అని అన్నాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే అడాప్టెడ్ క్యారెక్టర్స్ అక్వైర్డ్ బై ఎన్ ఆర్గానిజం ఆర్ నాట్ ఇన్హెరిటెడ్. ఇది అనువంశికంగా వచ్చింది కాదు, ఇది ఆర్జితంగా వచ్చినటువంటిది. అంటే తను నివసించేటువంటి ఆవాసాలలో ఉండేటువంటి పర్యావరణ పరిస్థితుల వల్ల వచ్చింది తప్ప అది జన్యుపరంగా వచ్చింది కాదు అని చెప్తున్నాడు. దీని గురించి ఎక్కువగా మనకు జీన్ బాప్టిన్ లామార్క్ చెప్తాడు. ఆర్జిత గుణాల అనువంశికత గురించి చెప్పేది జీన్ బాప్టిన్ లామార్క్. మరి రీజన్ చూసినప్పుడు దీని యొక్క సమాధానం చూసినప్పుడు, కారణం చూసినప్పుడు దే డూ నాట్ గెట్ ద సఫిషియంట్ టైం టు బి ఫిక్స్డ్ ఎట్ ద జెనెటిక్ లెవెల్ అని అన్నాడు. ఇక్కడ మీరు గమనించినప్పుడు ఆర్ అనేది తప్పు, ఏ అనేది కరెక్ట్. ఇది కూడా ఆన్సర్ ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్ 70 క్వశ్చన్ చూడండి. ఇది కూడా అసర్షన్ రీజన్. ఇది జియోలాజికల్ టైమ్ స్కేల్స్ కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు జియోలాజికల్ ఎవిడెన్స్ ఇండికేట్స్ దట్ ఫ్రీ ఆక్సిజన్ బిగన్ అక్యుములేటింగ్ ఇన్ ది అట్మాస్ఫియర్ అబౌట్ 2 billion years ago. ఎస్, మనకు 2 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ భూమి పైన ఆక్సిజన్ అనేటువంటి లేదా ఆ తర్వాత ఆక్సిజన్ అనేటువంటి ఇవాల్వ్ అయిందని చెప్తున్నాడు. ద ఫ్రీ ఆక్సిజన్ ఇన్ ది అట్మాస్ఫియర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై సైనోబాక్టీరియల్ లైక్ ఫార్మ్స్. దాని ఆధారంగానే నీలి ఆకుపచ్చ శైవలాలు అనేటువంటివి ఆవిర్భవించిన తర్వాతనే ఆక్సిజన్ ప్రొడ్యూస్ కావడం అనేటువంటిది జరిగిందని చెప్తున్నారు. అంటే అట్మాస్ఫియర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై సైనోబాక్టీరియల్ లైక్ ఆర్గానిజమ్స్. సైనోబాక్టీరియాలు ఈ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయబడ్డదని చెప్తున్నారు. కాబట్టి బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ. ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ అని చెప్తున్నారు. 71 చూడండి. అసెర్షన్ రీజన్ ద రికార్డ్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ బర్డ్స్ ఈజ్ స్కెచ్లీ అని అంటున్నాడు. తర్వాత ఆర్ చూడండి. ద న్యూమాటిక్ బోన్స్ ఆఫ్ బర్డ్స్ మేక్ పూర్ ఫాజిల్స్ అన్నాడు. ఇక్కడ చూసుకున్నప్పుడు 2 కూడా కరెక్టే. ఈ బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ. ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ అని మనం చెప్పుకోవచ్చు. 72 చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. ప్రోటోప్టెరస్, తర్వాత అపోజమ్, స్పినోడాన్, తర్వాత ప్రీహెన్సిల్ టైల్డ్ మంకీ. ఇవన్నీ ఏంటంటే మనకు ప్రత్యేకించి ఏ దేశానికి సంబంధించి ఏ ఏరియా నుంచి వాటికి సంబంధించి ఇది కాలానికి సంబంధించి ఉన్నవి అనేటువంటిది మనం ఇక్కడ గుర్తించడానికి. ప్రోటోప్టెరస్ అనేటువంటిది ఇథియోపియన్, అపోజమ్ అనేటువంటిది న్యూ ఆర్కిటిక్, స్పినోడాన్ అనేటువంటిది ఆస్ట్రేలియన్. తర్వాత ఇవాల్వ్ అయినటువంటి విధానం అనమాట. తర్వాత ప్రీహెన్సిల్ టైల్డ్ మంకీ అనేటువంటిది మనకు నియోట్రాపికల్ రీజన్కి సంబంధించింది. తర్వాత 73 లాస్ట్ 2 క్వశ్చన్స్.
అకార్డింగ్ టు డార్వినిజం, మనకు తెలుసు చార్లెస్ డార్విన్ ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్ మనం చూపించుకుంటాం డార్విన్ను. డార్విన్ గురించి మీకు తెలవాలి. డార్విన్ వాళ్ళ పేరెంట్స్ వీడు ఎందుకు పుట్టారో నాకని బాధపడుతున్న క్రమంలో ఈ డార్విన్ని తీసుకుపోయి ఏం చేశారు, ఒక హెచ్ఎంఎస్ బీగిల్ అనేటువంటి ఏది పడవలో వాడేస్తే పసిఫిక్ మహా సముద్రంలో దీవుల పైన వెళ్తుండేటువంటి క్రమంలో అతడు గెలపోగాస్ దీవులను చేరుకొని ఫించు పక్షుల పైన పరిశోధన చేసే క్రమంలో అతను పరిణామ శాస్త్ర పితామహుడుగా, అంటే ఇవల్యూషన్ ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్గా మారడం జరిగింది డార్వినిజం. కాబట్టి పరిశీలన అంత గొప్పది. సో డార్విన్ విచ్ వన్ ఆఫ్ ద రిప్రజెంట్స్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఈవెంట్స్ ఇన్ ది ఆరిజిన్ ఆఫ్ న్యూ స్పీసీస్, అంటే జాతుల పుట్టుకకు సంబంధించి చెప్పినది డార్విన్. దాని ప్రకారం వరుస క్రమంలో పెట్టమన్నాడు. ఫస్ట్ వన్, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, వేరియేషన్ అండ్ దేర్ ఇన్హెరిటెన్స్, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్, నేచురల్ సెలెక్షన్. ఇది మనకు దీనికి సంబంధించి వరుస క్రమంగా మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో ఫోర్త్ వన్కు సంబంధించి ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఇది ఆ, వరుస క్రమంలో ఇది మొదటిది, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, మనుగడ కోసం పోరాటం, వేరియేషన్ అండ్ దేర్ ఇన్హెరిటెన్స్, వైవిధ్యాలు, అనువంశికత, సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్, అంటే బలమైనవి మాత్రమే బతికి మనకు బట్టగడతాయి, మిగతాయి అంతరించిపోతాయి. ఇది నేచురల్ సెలెక్షన్కి సంబంధించి. సెకండ్ చూడండి, వేరియేషన్ అండ్ దేర్ ఇన్హెరిటెన్స్, సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్, నేచురల్ సెలెక్షన్, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. తర్వాత త్రీ చూడండి, సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్, స్ట్రగుల్ ఫర్ ది ఎగ్జిస్టెన్స్, నేచురల్ సెలెక్షన్, వేరియేషన్ అండ్ దర్ ఇన్హెరిటెన్స్. అండ్ ఫోర్త్ వన్, నేచురల్ సెలెక్షన్, వేరియేషన్ అండ్ దర్ ఇన్హెరిటెన్స్, సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఇది మనకు దీనికి సంబంధించి సరైన సమాధానం. ఇక 74, ఎంటిరోకైనేస్ స్టిమ్యులేట్స్, ఇది ఒక ఎంజైమ్. ఈ ఎంజైమ్ అనేటువంటిది దేన్ని మనకు స్టిమ్యులేట్ చేస్తుంది, ప్రేరణ చేస్తుంది, ఉత్ప్రేరణ చేస్తుంది. అంటే ఇది ఆ, మనకు ట్రిప్సినోజిన్ అనేటువంటి ఎంజైమ్ను ఉత్పత్తి అనేది ప్రేరణ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎంటిరోకైనేజ్ ఇది స్మాల్ ఇంటెస్టైన్లో ఎంటిరోకైనేజ్ ఉండి ట్రిప్సినోజిన్ అనేటువంటి ఎంజైమ్ ఇది మనకు ఏం చేస్తుంది, ఉత్ప్రేరణ చేస్తుంది. ఇక లాస్ట్ క్వశ్చన్, ఇన్ ద detoxification of ammonia, the key intermediate product is that is synthesis of citrulline is a appeared to be present in the following extra hepatic tissue. ఏంటిదంటే బ్రెయిన్, ఇంటెస్టైన్, ఈ వీటిలో మనకు సిట్రులైన్ అనేటువంటిది ఉత్పత్తి కావడం అనేటువంటి జరుగుతుంది. ఇది వీటికి సంబంధించినటువంటి ప్రశ్న. ఇది 2017లో నిర్వహించబడినటువంటి మనకు ఇది ఏపీ సెట్కి సంబంధించినటువంటి లైఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్. మిత్రమా, చాలా డెప్త్గా మనకు అవగాహనతో చదివినట్లయితే ఆన్సర్ మనం ఈజీగా చేయగలుగుతాం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. మీరు బాగా చదవండి, బాగా ప్రిపేర్ కండి, డెఫినెట్గా విజయం మీదే.